10వ అధ్యాయము సేమ్ గత వారము నుండి నేను చెప్పుకుంటూ వస్తున్న వర్తమానం తృతీయ నిర్గమము, థర్డ్ ఎక్సోడస్, 3వ నిర్గమం. మనం ఇప్పుడు అక్కడే ఉన్నాం. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదువుకుందాం. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకమును దిగొచ్చుట చూచి తిని, ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద వర్షపు ధనస్సుండెను. ఆయన ముఖము సూర్యబింబము వలెను, ఆయన పాదములు అగ్ని స్తంభము వలెను ఉండెను. ఆయన చేతిలో విప్పబడిన ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రము మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భాటించెను. ఆయన ఆర్భాటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము, వాటిని రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని. మరియు సముద్రము మీదను భూమి మీద నిలుచుండగా నేను చూచిన దూత తన కుడి చేయి ఆకాశం తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్న వానితోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు కానీ 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. ప్రభు ఈ మాటలను దీవించును గాక. లెట్స్ ప్రే. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు తండ్రి. ప్రభువా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మొట్టమొదటిగా నీ రక్తము క్రిందికొచ్చి మా ప్రతి పాపమును, అతిక్రమములను, దోషములను ఒప్పుకుంటున్నాం. క్షమించు మమ్మల్ని, నీ రక్తంలో కడుగు మమ్మల్ని. మరియు ప్రభువా, నీ ఆత్మతో మమ్మల్ని నింపుము ప్రభువా. నీ పరిశుద్ధాత్మ బాప్తిజమము నీ సముఖంలో వచ్చిన మాకు దయచేయి. తప్పకుండా నీ పిల్లలుగా మేము దాన్ని పొందుదుము గాక. ఎందుకంటే ప్రభు అదే మాకు ఎత్తబడే విశ్వాసాన్ని ఇచ్చేది. నీ పరిశుద్ధాత్మ బాప్తిజమే మాకు ఎత్తబడే విశ్వాసమని ఇచ్చేది. ఓ దేవా, వచ్చిన నీ పిల్లలందరినీ దీవించు. వచ్చిన నీ ప్రతి ఒక్క కుమారుని కుమార్తెను ఆస్వాదించు. ప్రత్యేక రీతిలో ఈ ఉదయం దర్శించు. నీ వాక్యము తలలపై నుండి ప్రక్క నుండి పోకుండా నీ బయలుపాటు కలిగిన ఈ వాక్యము, శక్తి కలిగిన ఈ వాక్యము అందరి హృదయాలలో అవి నాటబడి 100 అంతలుగా 1000 అంతలుగా ఆ వాక్యము అందరిలో ఫలించబడే భాగ్యము దయచేయి. అందరిలో అది శరీర దారవునట్లు సాయం చేయి ప్రభువా. ఎంతమంది అయితే ఈరోజు నీ సన్నిధికి వచ్చి తమను తాము ఖాళీ చేసుకుంటూ నీవు నాలోనికి రా అని ఆహ్వానిస్తున్నారో, వాళ్ళ హృదయాన్ని తెరిచి, వాళ్ళ హృదయంలోని ముఖ్యమైన ద్వారాన్ని తెరిచి హృదయంలో ఉన్న ప్రతి గదిలోనికి వచ్చినట్లుగా నిన్ను ఆహ్వానిస్తున్నారు. వారి హృదయంలో ఉన్న ప్రతి గదిలోనికి వాటి ద్వారాలన్నీ తెరుస్తూ నువ్వు రా ప్రభువా అని ఎవరైతే ఆహ్వానిస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈరోజు నీ చేత నింపబడి ఇక్కడ నుండి వెళ్దురు గాక. వాళ్ళు తప్పకుండా ఈరోజు ప్రభువా నీ చేత నింపబడి వెళ్ళే భాగ్యము దయచేయి. నువ్వు దీవించు తండ్రి, నువ్వు ఆశీర్వదించమని నీకు పూర్తిగా సమర్పిస్తూ ప్రభుయేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోనండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ మరొకసారి ఒక మధ్యాహ్న కాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఒక శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాను. గత ఆదివారము మనం చూస్తాం తొలకరి వర్షము
కడవరి వర్షం. ఇప్పుడు మనము కోతకాలంలో ఉన్నాం. హార్వెస్ట్ టైం, కోతకాలం. కోతకాలంలో ఏం జరుగుతుంది? విత్తనములు పరిపక్వత చెందుతాయి. విత్తనములు వాటి సంపూర్ణతలోనికి వస్తాయి. ఆమేనంటారా? మరి ఈరోజు మనము మన సంపూర్ణతలోనికి వస్తున్నామా? ఇదే మన సంపూర్ణత, ఇదే మన పరిపూర్ణత. ఆమేనంటారా? మరి మీరు గమనిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, మొదటి రాకడలో ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఆ శరీరము 7 చోట్ల పగిలినప్పుడు, వాక్యం అక్కడ 7 చోట్ల పగిలి విప్పబడినప్పుడు, తొలకరి వర్షముగా పరిశుద్ధాత్మ బాప్తిస్మము దాన్ని నమ్ముచున్న ప్రజలపైన కుమ్మరించబడింది. అది తొలకరి వర్షం. అది ఆమేనంటారా? పెంతెకోస్తు పండుగ రోజున శిష్యులందరూ ఇంచుమించు 120 మంది మేడగదిలో వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. 10 రోజులు వాళ్ళు ఏక మనసుతో, ఏక ఆత్మతో, ఏక హృదయముతో 10 దినములు వాళ్ళు మేడగదిలో పెంతెకోస్తు పండుగ రోజు వరకు వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థిస్తున్న సమయంలో ఏం జరిగింది? పరిశుద్ధాత్మ బాప్తిస్మము వారిపైన కుమ్మరించబడినట్లుగా అపోస్తల కార్యం 2వ అధ్యాయములో రాయబడింది. మనం చాలాసార్లు దాన్ని చదివినాం కూడా. అది తొలకరి వర్షం. అది విత్తనాలు నాటబడే కాలం. అది ఆమేన్. అయితే చివరి దినాలలో, ఇప్పుడు ఈ చివరి దినాలలో మరలా కోత వచ్చే సమయంలో, పంట కోతకొచ్చే సమయంలో తొలకరి వర్షము కావాలి, కడవరి వర్షము కావాలి. ఆమేనా? తొలకరి వర్షము కావాలి, కడవరి వర్షము కావాలి. సో అందుకోసమే 1906లో పెంతెకోస్తు యొక్క ఉజ్జీవములో, తెలుసుగా మీకు, లవోదిక సంఘ కాలములో పెంతెకోస్తు యొక్క ఉజ్జీవములో 1906లో ఏం జరిగింది? ఏం దిగొచ్చింది? పరిశుద్ధాత్మ బాప్తిస్మము దిగొచ్చింది. తొలకరి వర్షం మరలా కుమ్మరించబడింది. వరములు మరలా పునరుద్ధరించబడ్డాయి. ద రెస్టరేషన్ ఆఫ్ ద గిఫ్ట్స్, వరములు మరలా పునరుద్ధరించబడ్డాయి. ఆమేనంటారా? కానీ విత్తనము పరిపక్వత చెందాలంటే తొలకరి వర్షము కావాలి, కడవరి వర్షము కావాలి. ఆమేనంటారా? ఇప్పుడు కడవరి వర్షము కొరికే 1947లో 7వ దూత విలియం బ్రెన్హామ్, 7వ దూత రంగంపైకి వచ్చాడు. ఓ దేవుడికి మహిమ కలుగును గాక. అర్థమైంది అందరికీ? దేవుడు ఎందుకు మనకు విలియం బ్రెన్హామ్ని పంపించాడు? 7వ దూతను, 7వ నక్షత్రాన్ని ఎందుకు పంపించాడు? ఏలియాను ఎందుకు పంపించాడు? ఎందుకంటే ఈసారి కడవరి వర్షం కుమ్మరించబడబోతున్నది. విత్తనాలు పరిపక్వత చెందాలంటే ఏం వర్షం కావాలి? కడవరి వర్షం కావాలి. అది బంగారు రంగులోనికి మారాలి, అవి సువర్ణ రంగులోనికి మారిపోవాలి. అది మరి ఎప్పుడైనా మనకు బైబిల్లో తెలుసు, బంగారు రంగు దేన్ని సూచిస్తూ ఉన్నది? దైవత్వాన్ని సూచిస్తూ ఉన్నది. ఆమేనంటారా? సో ఇప్పుడు దైవత్వంలోనికి వెళ్ళాలి. ఇప్పుడు వధువు, పెళ్లి కుమార్తె దైవత్వంలోనికి రావాలి. ఇప్పుడు ఆమె దైవత్వంలోనికి రావాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఆమెకు కడవరి వర్షం కావాలి. మరి కడవరి వర్షము 1963లో మొదలైంది. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ మొదలైంది? 1963లో ప్రారంభమైంది. ఆమేన్. ఆయన మేఘారుడిగా రావడం, అక్కడ వాక్యము మరలా తెరవబడడం, 7 ముద్రలు మరలా గొర్రెపిల్ల పగలగొట్టి తెరవడం, అప్పుడు జీవాత్మ, ఆ 7 ముద్రలో ఉన్న జీవాత్మ వధువు పైన దేవుడు కుమ్మరించడం. హల్లెలూయా. వింటున్నారా? అర్థమైంది అందరికీ? ఆమేనంటారా? మరి ఎప్పుడైతే ఆ జీవాత్మను ఇప్పుడు వధువు పొందుకుంటున్నదో ఆ కడవరి వర్షాన్ని పొందుకుంటున్నది. మరి ఆ కడవరి వర్షమే ఎత్తబడే విశ్వాసం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు సంఘ శాఖలు ఇంకా తొలకరి వర్షంలోనే ఉన్నాయి. కానీ మనం ఎక్కడికి వచ్చామో తెలుసా? కడవరి వర్షం.
ఎప్పుడైతే ఆయన 7 ముద్రలు తెరిచాడో, when God opened the 7 seals, ప్రకటన 5లో గొర్రె పిల్లగా ఆయన ఆ సింహాసనంపై కూర్చున్న వాని కుడి చేతిలో నుండి జగత్ పునాది వేయబడకమునుపే ముద్రించబడిన ఆ 7 ముద్రల పుస్తకాన్ని తీసుకొని 6వ అధ్యాయములో గొర్రెపిల్ల ఒక్కొక్క ముద్రను తెరవడం ప్రారంభించాడు. 6, 7, 8 అధ్యాయాలలో గొర్రెపిల్ల 7 ముద్రలను విప్పి 10వ అధ్యాయములో 1963లో 10వ అధ్యాయములో ఆయన పరలోకము నుండి కిందికి దిగొస్తున్నాడు. ఎందుకు? ఆ గ్రంథములో ఉన్న వారికి ఎత్తబడే విశ్వాసాన్ని ఇవ్వడానికి. హల్లెలూయా. మరి ఎవరైతే ఈరోజు ఆ గ్రంథము తెరవబడిందని నమ్ముతున్నారో, ఆ 7 ముద్రలు విప్పబడ్డాయని నమ్ముతున్నారో, ఆ 7 ముద్రలు విప్పబడ్డాయని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళందరిపైకి ఇప్పుడు కడవరి వర్షము కుమ్మరించబడతా ఉన్నది. పరిశుద్ధాత్మ బాప్తిజమం ఇప్పుడు కడవరి వర్షముగా వాళ్ళపైన కుమ్మరించబడతా ఉన్నది. ఆమేనంటారా? ఇప్పుడు అది ఏం చేస్తున్నది? వాళ్ళకు ఎత్తబడే విశ్వాసాన్ని, పైకి కొనుపబడే విశ్వాసాన్ని. ఆ ఏడు ముద్రలు తెరవబడడం వలన ఆ 7 ఉరుముల స్వరములో నుండి దేవుడు ఈ రోజున ఎత్తబడే విశ్వాసాన్ని వధువుకిస్తా ఉన్నాడు. ఆమేన్. మరి మీ అందరికీ అది గుర్తుందని నేను అనుకుంటున్నాను. ఆమేన్ అంటారా? మరి మీరు గమనించండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ 7 ముద్రలు తెరవబడడం వలన, వాక్యము తెరవబడడం వలన, మరొకసారి వాక్యం తెరవబడడం వలన ఈరోజు పరిశుద్ధాత్మ బాప్తిసం మనం పొందుకుంటున్నాం. తూర్పు వైపు మనిషి కుమారుడు కల్వరిలో వాక్యము తెరవబడ్డాడు. అందుకే వాళ్ళు పెంతెకోస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందుకున్నారు. ఇప్పుడు పడమర వైపు, పశ్చిమం వైపు, అమెరికా ఎటున్నది? ప్రపంచ పటంలో చూస్తే అది పశ్చిమం. అదే ఇజ్రాయెల్ ఎటున్నది? తూర్పు వైపు. ఆమేనంటారా? ఇప్పుడు ఆ తూర్పున మెరిసిన మెరుపే ఇప్పుడు ఆ మనిషి కుమారుడే ఇప్పుడు పశ్చిమమున కూడా అదే మెరుపు ఇప్పుడు పశ్చిమం వైపు కూడా, అదే మెరుపు ఇప్పుడు పశ్చిమం వైపు కూడా వచ్చింది. మరి అదే మనిషి కుమారుని రాకడ. ఆమేనంటారా? మరి నేను చాలాసార్లు చాలా మెసేజ్లలో చెప్పాను, చాలా కోణాలలో బోధించాను మనిషి కుమారుని రాకడ గురించి. మనిషి కుమారుని రాకడ మీద మీకు అర్థం కావాలని. ఆమేన్. అవన్నీ వర్తమానాలు వినండి, నేను వాటిని మళ్ళీ చెప్పలేను నేను, ఎందుకంటే నేను చెప్పాల్సిన ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా మీకు బోధించాల్సి ఉన్నాయి. వాటిని మీ ముందుకు తీసుకురావాలి. అవన్నీ మీరు వినుకుంటారండి. అయితే జాగ్రత్త వినండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఇప్పుడు పశ్చిమం వైపు వచ్చిన అదే మనిషి కుమారుడు, బాగా వినండి, అదే మనిషి కుమారుడు ద సేమ్ ఆయన కూడా ఇప్పుడు అక్కడ కలవరి కొండ పైన తూర్పు వైపు ఉన్నప్పుడు కలవరి కొండ పైన వాక్యముగా ఉన్న ఆయన ఎలా తెరవబడ్డాడో, ఇక్కడ పశ్చిమం వైపున అదే వాక్యముగా ఉన్న ఆయన మళ్ళీ తెరవబడ్డాడు. ఆమేన్. మరి ఇప్పుడు అందులో నుండి వస్తున్న పరిశుద్ధాత్మ బాప్తిస్మమే కడవరి వర్షముగా, ఎత్తబడే విశ్వాసముగా ఈరోజు వధువుకి ఇవ్వబడుతున్నది. బృద్ధానం ఏమంటాడంటే, ఎత్తబడే విశ్వాసం ఎక్కడో లేదు, నీలోనే ఉన్నది. అది పరిశుద్ధాత్మ రూపములా. మీరు చదువుండొచ్చు మెసేజ్లా, ప్రాఫిట్ చెప్తూ ఉంటాడు వర్తమానాలలో. మీరు రెగ్యులర్గా వర్తమానం చదవడంలోకైతే మీకు అర్థమవుతాయి ఈ విషయాలు. ఎత్తబడే విశ్వాసం ఎక్కడో లేదు, అది మీలోనే దాగున్నది. అది ఏ రూపంలో దాగున్నదంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం రూపంలో దాగున్నది. అయితే పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే తొలకరి వర్షం కాదు, కడవరి వర్షం. అందుకే సంఘ శాఖలు ఎత్తబడవని, ఈ కాల వర్తమానాన్ని వాళ్ళు నమ్మతలేరు కనుక వాళ్ళు పెంతెకోస్తు వర్తమానాన్ని నమ్ముతున్నారు. వాళ్ళు ఆది అపోస్తల బోధ నమ్ముతున్నారు వాళ్ళు, కానీ వాళ్ళు ఏం నమ్మతలేరు. వాళ్ళు ఆది అపోస్తల బోధను నమ్ముతున్నారు. వాళ్ళు ఈ బోధను, ఇక్కడ వచ్చిన బోధ నమ్ముతున్నారు. వాళ్ళు వింటున్నారా? ఈ తొలగరి వర్షాన్ని నమ్ముతున్నారు వాళ్ళు, కానీ ఇప్పుడు నమ్మాల్సింది అక్కడ డివైన్ లవ్, దైవిక ప్రేమ. తలరాయి దిగొచ్చినది, దైవిక ప్రేమ దిగొచ్చినది,
ప్రేమ కృప దిగొచ్చినది. ఎందుకంటే అక్కడ పడే వర్షం వేరు, ఇక్కడ పడే వర్షం వేరు. ఒకే పరిశుద్ధాత్మ బాప్సం, కానీ ఇక్కడ కలవరిలో వాక్యము తెరవబడినప్పుడు పడింది. అక్కడనో పశ్చిమం వైపు సన్సెట్ పర్వతం పైన వాక్యము తెరవబడినప్పుడు, వింటున్నారా, ఆ వర్షం కుమరించబడింది. హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. మరి ఇప్పుడు మనం ఆ తలరాయి దగ్గర ఆ వర్షాన్ని మనం పొందుకుంటున్నాం, ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని మనం పొందుకుంటున్నాం. వింటున్నారా? దట్ హోలీ గోస్ట్, ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్మాని ఈరోజు మనం పొందుకుంటున్నాము. అది మనల్ని ఏం చేస్తుందంటే ఎత్తబడే విశ్వాసానికి తీసుకెళ్తుంది. ఎక్కడికి? అందుకే ప్రాఫిట్ ఏమన్నాడంటే, నీలో ఉన్న పరిశుద్ధాత్మనే నీకు ఎత్తబడే విశ్వాసం ఇచ్చేది. ప్రతిభానం ఏమంటాడంటే, ఒక విశ్వాసకి ఏం జరుగుతుందట అంటే, ప్రతిరోజు రోజులు గడుస్తున్న కొలది, వారాలు గడుస్తున్న కొలది, నెలలు సంవత్సరాలు గడుస్తున్న కొలది ఒక విశ్వాస జీవితంలో ఏం జరుగుతుందంటే, దేవుని ఆత్మ ఆ వ్యక్తికి ఈ వాక్యాన్ని తెరుస్తూ ఉన్నాడు. గాడ్ ఈజ్ ఓపెనింగ్ హిస్ వర్డ్. ఆయన వాక్యాన్ని తెరుస్తూ ఉన్నాడు. అదే ప్రత్యక్షత అంటారు. వాక్యము తెరవడమే ప్రత్యక్షత, బయలుపాటు. నువ్వు ఇలా అనలేవు, 10 ఏళ్ల క్రితం నేను ప్రత్యక్షత పొందుకున్నా. అది 10 ఏళ్ల క్రితం. అది ఇప్పుడు పరిస్థితి ఏంది? ఇప్పుడు పరిశుద్ధాత్మ నీకు వాక్యం తెరుస్తున్నాడా? చూడు, ఒక చెట్టు ఉంది, అది 10 ఏళ్ల క్రితం కాయలు కాసింది, అది 10 ఏళ్ల క్రితము కొమ్మలు వేసింది, ఇప్పుడు వేయట్లేదు. అంటే ఏమైంది? ఇప్పుడు అది చనిపోయింది. అది ఏమైంది ఇప్పుడు? అది ఎందుకంటే తనలో ఉన్నదాన్ని అది బయటికి తీసుకురావట్లేదు. తనలో దాగున్న ఆకులను, తనలో దాగున్న ఆ కొమ్మలను, తనలో దాగున్న ఆ విత్తన ఆ పూలను, తనలో దాగున్న ఆ కాయలను, ఆ పండ్లను అది బయటికి తీసుకురావట్లేదు. అది బయటికి తీసుకురావట్లంటే ఏమైంది దానికి? ఇప్పుడు ఇట్స్ డెడ్, చనిపోయింది. అది వింటున్నారా? సేమ్ ఒక విశ్వాస జీవితంలో కూడా ఏం జరుగుతూ ఉంటుందంటే, దావీదు కీర్తనలో అదే చెప్పాడు. మొదటి కీర్తనలో ఏమని చెప్పాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించేవాడు. ఓకేనా? వాక్యం ఏమవుతుంటుంది తెలుసా? ఆ వ్యక్తికి దివారాత్రులు అతను ధ్యానిస్తున్నప్పుడు అది బయలుపరచబడతా ఉంటుంది. ఆ వాక్యం అతనికి బయలుపరచబడతా ఉంటుంది. ప్రత్యక్షత అనేది రోజు రోజు పెరుగుతూ ఉంటుంది. అలా పెరగడం దాన్ని దేంతో చూపిస్తున్నాడంటే, చెట్టుతో పోలుస్తున్నాడు ఆయన. కింద వచ్చడానికి వచ్చేసరికి ఏమంటే, అతడు యాక్చువల్గా నీటి కాలువ కాదు, చెప్పానుగా నేను, నదుల యొక్క నీరు. అవునా? రివర్స్ ఆఫ్ వాటర్. ఇంగ్లీష్లో ఏమంటుందంటే, పిల్ల కాలువలు కావు, ఈ కాలువలు ఎండిపోతాయి, ఈ నీటి కాలువలు ఎండిపోతాయి. ఎండాకాలంలో నీళ్లు వదలరు కనుక కాలువలు ఏమైపోతాయంటే ఎండిపోతాయి. కానీ ఇంగ్లీష్ బైబిల్ ఏమందంటే రివర్స్ ఆఫ్ వాటర్ అంటే అర్థము నదుల యొక్క నీరు. అమనంటారా? నది ఎప్పుడైనా ఎండిపోతుందా? ఎన్నడూ ఎండిపోతుంది. అది ఎప్పుడు చూసినా ఏమవుతూ ఉంటుంది? అది ప్రవహిస్తూనే ఉంటుంది. దాని నీరు ఎండాకాలమైన, వర్షకాలమైన, చలికాలమైన, ఏ కాలంలో అయినా సరే దాని నీరు ఎండిపోదు. అవునంటారా? సో ఇప్పుడు అతడు ఎలా ఉన్నాడట అంటే, దేంతో పోలుస్తున్నాడంటే దావీదు మహారాజు అక్కడ, అతడు నదుల యొక్క నీటి యోరన. ఎందుకంటే ఎప్పుడు నీరు ప్రవహిస్తూనే ఉంటుంది అక్కడ. ఆ నదుల యొక్క నీటి ఓరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అన్నాడు ఆయన. అవునంటారా? నదుల నీరు ఎప్పుడూ ఆగిపోదు కనుక దానికి ఎప్పుడు నీరు అందుతూనే ఉంటుంది. అది ఎప్పుడు నీరు అందుతూనే ఉంటుంది కనుక అది ఎన్నడూ కూడా ఆకు వాడదిగా. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. చాలా ప్రకృతి పరమైన విషయాలతో చెప్తున్నాం మేము ఇవన్నీ. మన బైబిల్ అంతా ప్రకృతితో ఉన్న సంబంధాలు ఎక్కువ ఉంటాయి.
ఎందుకంటే బ్రతబానం ఏమంటాడంటే ప్రకృతిలో దేవుడు తనను తాను బయలుపరుచుకున్నాడు. ఇఫ్ యు వాంట్ టు సీ గాడ్, దేవుని నువ్వు చూడాలనుకుంటే ప్రకృతిలో చూడొచ్చు అన్నాడు. అందుకే మనకు బైబిల్లో కూడా చాలా ఉదాహరణలు, చాలామంది భక్తులు ప్రకృతిలో నుండే ఇచ్చాడు ఆయన. ఇక్కడ దావీదు కూడా తన కీర్తనలో దేంతో పోలుస్తున్నాడు అంటే ప్రకృతిలో నుండి. అవునంటారా? అర్థమైందని నేను చెప్పింది. సో ఇప్పుడు నీటి కాలువ, ఆ నదుల యొక్క నీటి ఎవరైనా నాటబడిన ఆ చెట్టు ఎప్పుడైనా ఎండిపోవడానికి ఆస్కారం ఉందా? ఏం జరుగుతుంటుంది? బ్రతబాలం అంటాడు మెసరు, అది నీళ్లు తాగుతూ ఉంటుందట, దానిలో ఉన్న ఆకులను బడికి నెడుతూ ఉంటుంది, అది నీరు తాగుతూ ఉంటుంది, దానిలోనో కొమ్మలను బడికి నెడుతూ ఉంటుంది, అది నీరు తాగుతూ ఉంటుంది, దానిలోనో ఫలాన్ని బడికి నెడుతూ ఉంటుంది. హల్లెలూయా. దాని పని ఏంటో తెలుసా? నీళ్ళు తాగడం, లోపల ఉన్న దాన్ని బయటికి తీసుకురావడం, నీళ్ళు తాగడం, లోపల ఉన్న దాన్ని బయటికి తీసుకురావడం. విశ్వాస జీవితంలో కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు ఎత్తబడే విశ్వాసం ఒక్క రాత్రిలో రాదు. ఎత్తబడే విశ్వాసం రోజు రోజు నీ లోపట నుండి బయటకు వస్తూ ఉంటుంది. ఎలా సాధ్యం బ్రదర్ అంటే వాక్యం తాగుతూ ఉంటే. నీరు దేనికి సాదృశ్యం? వినపడతలేదు నాకు. నీరు దేనికి సాదృశ్యము? వాక్యానికి సాదృశ్యం. సో నువ్వు వాక్యమును తీసుకుంటా ఉంటే ఏం జరుగుతూ ఉంది? ఇప్పుడు వాక్యము నీలో ఉండి బయలుపరుచుకుంటా ఉంటుంది ఆ ఎత్తబడే విశ్వాసానికి. అవునంటారా? ఆ ఎత్తబడే విశ్వాసంలోనికి. అందుకే ఒకవేళ నీళ్లు తాగలేదనుకో చెట్టు, ఏమవుతుంది? అది ప్రకృతిలో చెప్పండి ఏం జరుగుతుందో. మీ ఇంట్లో పెరట్లో పెట్టిన చెట్టుకు నీళ్ళు పోయలే, ఏమైపోతుంది? అది వాడిపోతుంది. నువ్వు అలానే పట్టించుకోకపోతే ఎండిపోయి చచ్చిపోతుంది. నీ ఆత్మ విషయం కూడా అదే, నీ ప్రాణాత్మలు కూడా అదే. దానికి నీరు కావాలా, దానికి ఆహారం కావాలా. దానికి ఇదిగో ఈ వాక్యమే ఆహారము, ఇదిగో ఇదే నీరు, జలము, జీవజలము, జీవాహారం ఇదే నీకు. వింటున్నారా? అది నువ్వు తీసుకుంటున్నప్పుడల్లా ఏమవుతూ ఉంటుంది? అది రోజు రోజు నీలో ఒక కొత్త బయలుపాటు వస్తూ ఉంటుంది. రోజు నీలో ఏమవుతా ఉన్నది? ఒక కొత్త బయలుపాటు, ఓ న్యూ రెవల్యూషన్. అవునంటారా? ఒక కొత్త బయలుపాటు నీలో నుండి బయటకు వస్తూ ఉన్నది. ఆ నీలో నుండి ఆ కొత్త బయలుపాటు రావడమే, జాగ్రత్తగా వినండి, అదే నిన్ను పరిపూర్ణతలోనికి తీసుకెళ్తున్నది. ఆమేన్. నిన్ను అది సంపూర్ణతలోనికి తీసుకెళ్తున్నది. జాగ్రత్త వినండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఇప్పుడు విశ్వాసి లోపల అదే జరుగుతుందన్నాడు ప్రవక్త. ఎత్తబడే విశ్వాసం ఓవర్ నైట్గా ఒక్క రాత్రులు వచ్చేది కాదు. అది రోజు అది నీలో వస్తూ ఉన్నది. రోజు అది నీలో వస్తూ ఉన్నది. రోజు నువ్వు వాక్యాన్ని తీసుకుంటున్నప్పుడు, ఆ వాక్యం నీలో బయలుపరచబడుతున్నప్పుడు లోక కార్యాల నుండి దూరం అవుతూ ఉంటావు, లోక ఆశల నుండి దూరం అవుతూ ఉంటావు, లోకం యొక్క సంబంధమైన క్రియల నుండి దూరం అవుతూ ఉంటావు. అది ఏం జరుగుతుంది? నిన్ను దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు నీ పట్ల ఏం జరిగిస్తున్నాడు అంటే ఎత్తబడే విశ్వాసంతో దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. హానోకు 500 సంవత్సరాలు ఎందుకు నడవాల్సి వచ్చింది? దేవునితో 500 సంవత్సరాలు ఎందుకు నడవాల్సి వచ్చింది? 500 సంవత్సరాలు గడవక ముందే మొదటి సంవత్సరం తీసుకుపోవచ్చు కదా దేవుడు. హానోకు రోజు దేవునితో నడుస్తూ ఉంటే రోజు లోకమునకు దూరం అవుతున్నాడు, దేవుడికి దగ్గర అవుతున్నాడు. ఒక రోజున ఎంత దగ్గర అయ్యారంటే వాళ్ళిద్దరూ, ఇక దేవుడు అన్నాడు, హానోకు నువ్వు భూమిపైన ఉండడానికి వీల్లేదిగా, నువ్వు లేకుండా నేను పరలోకంలో ఉండలేను, నువ్వు లేకుండా నేను పరలోకంలో ఉండడం సాధ్యం కాదు, ఇక వచ్చే అన్నాడు. అంతే. ఇక్కడికి ఎక్కిరమ్మనే స్వరం వినబడింది. హానోకు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అక్కడికి. ఆమనంటారా? ఈరోజు కూడా ఏం జరుగుతుంది? ఈ కాలంలో ఏం జరుగుతూ ఉన్నది? సేమ్ థింగ్ అదే జరుగుతూ ఉన్నది. ఎత్తబడే విశ్వాసం ఒక రాత్రి రాదది, ఒక నైట్ రాదది, ఒక రాత్రిలో వచ్చేస్తుందని అనుకునే వాళ్ళు అబద్ధ బోధకులు. వాళ్ళు అలా బోధించేవాడు అబద్ధీకుడు. ఇప్పుడు ఎత్తబడే విశ్వాసముతో వధువు నడవాలి. చదివామా? మొదటి ముద్రలో చెప్పాడా ప్రవక్త? ఫస్ట్లో చెప్పాడా? హానోకు ఎన్ని సంవత్సరాలు నడిచాడట? దేంతో నడిచాడట?
దేవునితో ఏ విశ్వాసంతో నడిచాడట? ఎత్తబడే విశ్వాసంతో. అంటే ఎత్తబడే విశ్వాసం ఆయనకు 500 సంవత్సరాల ద్వారా వచ్చిందనమాట. మరి ఇప్పుడు వధువుకి ఎలా రావాలా? హానోకు వధువుకి సాదృశ్యమైతే అక్కడ హానోకు 7వ వాడైతే ఇక్కడ వధువు కూడా 7వ వాడై ఉన్నది. కాబట్టి ఈమె రోజు నడిచే నడక ద్వారా ఈమెకి ఏం జరుగుతూ ఉన్నదంటే, పోయిన సంవత్సరంలో ఉన్న మాటలు ఈరోజు నీకు ఎందుకు వస్తలేవు? అప్పుడున్న కోపం ఇప్పుడు ఎందుకు లేదు? ఇప్పుడు అప్పుడున్న డబ్బు పైన ఆశ ఇప్పుడు ఎందుకు కలగట్లేదు నీకు? ఇప్పుడు అప్పుడు నువ్వు చేసిన కార్యాలు ఇప్పుడు నీకు ఎందుకు కనబడతలేవు? నీలో రోజు రోజు ఎత్తబడే విశ్వాసం వస్తూ ఉన్నది. నీలో ఆ మార్పు కనబడతా ఉన్నది. అదే నేను చెప్పేది. నువ్వు ఎట్లున్నావో అట్లనే ఉన్నావు అనుకో. ఈ చర్చ్కి వస్తున్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావో ఇప్పటి వరకు కూడా అలానే ఉన్నావు అనుకో, నువ్వు రావడం వేస్ట్. రాకు చర్చ్కి. నువ్వు అనవసరంగా డబ్బులు పెట్టుకొని వస్తున్నావు, అనవసరంగా వేస్ట్. నీ లోపల మార్పు కనబడాలా, నీ జీవితంలో కూడా మార్పు కనబడాలా, నీ ప్రవర్తనలో కూడా మార్పు కనబడాలా, నీ స్వభావంలో మార్పు కనబడాలి, నీ గుణలక్షణాల మార్పు కనబడాలి. అది ఒక్క రాత్రి రాదు. పొద్దున విత్తనం సాయంత్రానికే చెట్టు పెరిగింది, తెల్లారికి ఫలాలు ఇచ్చింది. వచ్చేస్తుందా? ఏం చేస్తాం? రోజు దాన్ని నీరు పోస్తూ ఉంటే చిన్న మొలక బయటికి రావడుతుంటే మన ముఖం కూడా నవ్వుతా ఉంటుంది. ఇక మన ముఖం కూడా సంతోషంతో నిండిపోతుంది. నేను పెట్టిన విత్తనం నాటుకున్నదిరా, దేవునికి స్తోత్రం అని ఇంట్రెస్ట్గా దాన్ని నీళ్ళు పోస్తూ ఉంటాం. మళ్ళీ ఒక వారం తర్వాత చూస్తే ఇంకొక చిన్న ఆకు మళ్ళీ బయటకు వస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఇంకా నీళ్ళు పోస్తూ ఉంటాం, ఇంకా నీళ్ళు పోస్తుంటాం. నెల తర్వాత చూస్తే ఒక చిన్న కొమ్మ బయటకు వస్తుంది, ఇంకొంచెం పెద్దగా పెరిగింది. ఏం జరుగుతుంది ఇప్పుడు? అది ఎత్తబడే విశ్వాసానికి పెరుగుతుంది. అది ఇప్పుడు ఎత్తబడే విశ్వాసము ప్రారంభమైంది అక్కడ ఆల్రెడీ. ఆమేన్, హల్లెలూయా. అది ఇప్పుడు మెల్లమెల్లగా అలా 1 సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది. 3వ సంవత్సరంలో చిన్న కాయలు కనబడతా ఉన్నాయి. ఆమేన్. ఇప్పుడు వచ్చింది అది పరిపూర్ణమైన దశకిగా, ఇప్పుడు వచ్చింది అది సంపూర్ణమైన దశకిగా. ఇక దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు. హల్లెలూయా. ఇక దాని ఫలమును యజమానిగా నువ్వు అనుభవించబోతున్నావు. ఇక ఓ మన యజమాని మన ఫలమును అనుభవించడానికి రెడీగా ఉన్నాడు. ఆయన కోత యజమాని కోత కోయడానికి రెడీగా ఉన్నాడు. హల్లెలూయా. కానీ అది జరగాలంటే ఏం చేయాలి? రోజు నీ లోపట వాక్యం పెరుగుతూ ఉండాలా, రోజు బయలుపాటు పెరుగుతూ ఉండాలా, రోజు నీ లోపల క్రియలు మారుతూ ఉండాలి. బయలుపాటు వస్తే క్రియలు మారుతాయి. బయలుపాటు వస్తే నువ్వు వేసుకున్న వస్త్రధారణ విధానం మారుతుంది. బయలుపాటు వస్తే నీ మాటలు మారుతాయి, నీ గుణలక్షణాలు మారుతాయి. రోజు దేవుడు నీలో మార్పు తీసుకొస్తా ఉంటాడు. అది ఒక్క రాత్రి వచ్చేది కాదు. కొంతమంది ఏమంటారు తెలుసా? ఆ సమయానికి దేవుడు ఎత్తబడే విశ్వాసం ఇచ్చేస్తాడండి. అవునా? ప్రకృతిలో నాకు చూపించు, విత్తనం విత్తిన తర్వాత ఆ సమయానికి వెంటనే వచ్చేస్తుందని. బైబిల్లో నాకు చూపించు, హానోకు 500 సంవత్సరాలు ఎందుకు నడిచాడో, నోవా 120 సంవత్సరాలు ఎందుకు ఆగాల్సి వచ్చిందో. అర్థమవుతుందా నేను చెప్పింది? ఎందుకంటే మనలో ప్రతిరోజు ఎత్తబడే విశ్వాసము రోజు మనలో ఏం కావాలంటే పెరుగుతూ ఉండాలి. అవి మన క్రియల ద్వారా, అవి మన గుణలక్షణాల ద్వారా, అవి మన స్వభావాల ద్వారా బయటకు వస్తూ ఉంటాయి. అవి ఎత్తబడే గుణాలు కనబడతా ఉంటాయి, ఎత్తబడే గుణలక్షణాలు కనబడతా ఉంటాయి. రోజు వాక్యం తనను తాను నీకు బయలుపరుచుకుంటా ఉంటాడు. ఆ కొద్ది నీళ్ళు నీ లోపలికి వెళ్ళినప్పుడు ఇంకొంచెం బయటికి వెళ్తూ ఉంటుంది నీ లోపట.
మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొద్ది నీళ్ళు తాగినప్పుడు ఇంకొన్ని విషయాలు బయటకు వస్తూ ఉంటాయి. అలా ప్రత్యక్షత నీకు బయలుపరచబడుతూ ఉన్న కొలది, పరిశుద్ధాత్మ నీకు నింపబడుతున్న కొలది, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ నీకు నింపబడుతున్న కొలది నీలో నుండి ఆ మార్పు, నీలో నుండి ఆ రూపాంతరం జరుగుతూ ఉంటుంది. రూపాంతరపరచు శక్తి అనే వర్తమానంలో ప్రాఫిట్ ఏమన్నాడంటే, రూపాంతరపరచు శక్తి ఎక్కడో లేదు, నీలోనే ఉన్నది. ఆమేన్. ద పవర్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరపరచు శక్తి అది ఎక్కడో లేదు, అది నీలోనే ఉన్నది. అది ఆమేన్. ఎలా వస్తుంది బ్రదర్ నీలోనికి అంటే, రోజు వాక్యం విప్పబడుట ద్వారా, రోజు పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చుట ద్వారా. నేను చెప్పాను కదా, ఈ కాలంలో పరిశుద్ధాత్మ ఎలా వస్తున్నాడు? వాక్య రూపంలో. హౌ ద బ్రైడ్ ఈస్ రిసీవింగ్ ద బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ గోస్ట్. ఈరోజు వధువు ఏ విధంగా పరిశుద్ధాత్మ బాప్సాన్ని పొందుకుంటాంది? వాక్యముగా. వాక్యాన్ని స్వీకరిస్తున్నప్పుడు వాక్యంతో పాటు ఏమొస్తా ఉన్నది? పరిశుద్ధాత్మ కూడా. ఎందుకంటే నేను చెప్పాను కదా ఒకసారి, ఆయన పలికిన మాట ఎన్నడూ వ్యర్థముగా పోదు. ఆయన పలికిన మాట అది జరగకుండా తిరిగి ఆయన దగ్గరికి రాదు. ఉందా బైబిల్లా? చెప్పాను నేను దానిపైన ప్రసంగం. ఆయన పలికిన మాట దాని పని చేసుకోనే వెళ్తుంది. అది మరి దాన్ని చేయడానికి వెనకాల ఏం వెళ్తుంది? వాక్యం వెనకాల ఏం వెళ్తూ ఉంటుంది? చెప్పాల నాకు? హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ. ఆమేనంటారా? అర్థమవుతుందని చెప్పింది. అలా ఉన్న ఈ రోజున పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఎవరి పైకి వస్తుందంటే, ఎవరిలోనైతే వాక్యం కుమ్మరించబడుతుంటుందో వారిలోనికి వస్తూ ఉంటుంది. అందుకే నువ్వు రోజు బైబిల్ చదవాలి. అందుకే నువ్వు రోజు వర్తమానాలు ధ్యానించాలి. అందుకే నువ్వు రోజు ప్రార్థించాలి. నాకు ఈ బయలుపాటి ఇవ్వు ప్రభువా, నాకు ఈ వర్తమానం అర్థమవునట్లు చేయి ప్రభువా, నాకు ఈ విషయాలు అర్థమవునట్లు చేయి ప్రభువా, నాకు ప్రభువా ఈ విషయాలు నాకు అర్థమయ్యేటట్టు చేయి ప్రభువా, నాకు బయలుపాటి ఇవ్వు ప్రభువా అని రోజు నువ్వు బైబిల్ చదవాలి, రోజు నువ్వు వర్తమానాలు చదవాలి, రోజు నువ్వు ప్రార్థించాలి. లేకపోతే నీకు ఎత్తబడే విశ్వాసం వస్తలేదు. చెట్టుకు నీరు పోయకపోతే అది ఎలా పరిపూర్ణతలోనికి వెళ్ళగలదు? అది ఎలా సంపూర్ణంగా ఎదగగలదు? అది నువ్వు నీరు పోయడం ఆపేస్తే, అది నీరు తాగడం ఆపేస్తే అది చచ్చిపోతుంది. డూ యూ నో? మీకు తెలుసా ఈరోజు మన ఎంటైర్ మెసేజ్లో చాలామంది చచ్చిపోయి ఉన్నారు. ఎస్, చాలామంది చనిపోయినారు. ఇక్కడ కూర్చున్న వారిలో కూడా చాలామంది చనిపోయి ఉన్నారు. నాకు తెలుసు. ఎందుకో తెలుసా? ఇప్పుడు ఈ బైబిల్ వాక్యం మీద అంటున్నారా, ఇంటికి వెళ్తారా, మళ్ళీ బైబిల్ చదవలేదు, మళ్ళీ వర్తమానాలు వినలేదు, మళ్ళీ కూర్చొని నేను పలానా సబ్జెక్టు నేర్చుకోవాలి, నేను పలానా విషయాలు నేర్చుకోవాలి, నేను పలానా దానిని నేను ధ్యానించాలి, ప్రవక్త వర్తమానాలు నేను ధ్యానించాలి, మా పాస్టర్ గారు చెప్పిన వర్తమానం నేను ధ్యానించాలి, బైబిల్ నేర్చుకోవాలి. లేదు. అది ఏం చూపిస్తుందో తెలుసా? నువ్వు చచ్చిపోయినావు. యు ఆర్ డెడ్. ఆత్మీయంగా నువ్వు చచ్చిపోయినావు అమ్మా. నీకు అర్థం కావట్లేదు బ్రదర్. ఆత్మీయంగా నువ్వు చచ్చిపోయినావు. నేను నీ ప్రస్తుత స్థితిని చూపిస్తానా? నువ్వు చచ్చిపోయి ఉన్నావు నువ్వు. అందుకే నువ్వు వర్తమానాలు వినడం కానీ, వర్తమానాలను ధ్యానించడం కానీ, బైబిల్ని చదవడం కానీ, బైబిల్ని పూర్తి చేయడం కానీ, వర్తమానాలను పూర్తి చేయడం కానీ, ఈ మెసేజ్లన్నీ నేర్చుకోవాలని ఆశ కానీ, నేను ఫలించబడాలా దేవుడికి, ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలా నేను దేవుడికి, ఆయన సన్నిధిలో నేను ఆయనకు ఫలాన్ని ఇవ్వాలా, ఆయనకు నేను ఫలమును ఇచ్చే విధంగా ఉండాలా నా జీవితం అనే ఆశ నీ లోపట లేదు. ఆ కోరిక నీ లోపట లేదు. ఏదో ఇక్కడ భూమిపైన ఉన్నంతసేపు మంచిగా తినాలి, మంచిగా తాగాలి, మంచి నిద్ర పట్టాలి, మంచి ఆరోగ్యం ఉండాలి, కొత్త బట్టలు వేసుకోవాలి, మంచి ఇల్లులు ఉండాలి, దీనికోసం ఆలోచిస్తున్నావు. దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఇంకా 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 తిరిగి జన్మించలేదు, నువ్వు ఇంకా కొత్త జన్మ పొందుకోలేదు, నువ్వు ఎప్పుడో చచ్చిపోయి ఉన్నావు. యు ఆర్ డెడ్. నువ్వు చచ్చిపోయి ఉన్నావు. ఆ సంగతి నీకు అర్థం కావట్లేదు. నువ్వు మరణించున్నావు. అందుకే నీకు ఇక్కడికి వస్తే ఆవలింతలు వస్తాయి, ఇక్కడికి వస్తే నిద్ర వస్తుంది, ఇక్కడికి వస్తే నువ్వు దేవుని సన్నిధికి వస్తే నువ్వు నిద్రపోతావు. ఇంత మంచి వర్తమానం చెప్తుంటే కూడా, ఇంత స్పష్టంగా చెప్తుంటే కూడా, అక్కడ వీడియోలు చూపిస్తూ, ఫోటోలు చూపిస్తూ, వాటిని క్లియర్గా చెప్తుంటే కూడా, ఇన్ని క్లియర్గా బోధిస్తుంటే కూడా నీకు నిద్ర ఎందుకు వస్తాను? ఎందుకంటే నువ్వు చచ్చిపోయి ఉన్నావు. యు ఆర్ డెడ్. నువ్వు చచ్చిపోయి ఉన్నావు. మేలుకో, చచ్చిపోయి ఉన్నావు. నువ్వు
చచ్చిపోయిన చెట్టుకి ఎన్ని నీళ్లు పోసినా అది మళ్ళీ బతకదిగా. నీళ్ళని పారిపోతాయే తప్ప, భూమి గుంజుకుంటుందే తప్ప వేర్లు తాగవు. ఇది కూడా అంతే. వాక్యం నీ పైన ఎంత పడ్డా, వాక్యాన్ని నీకు ఎంత బయలుపరుస్తున్నా, నీ లోపల ఆనందం, ఆ వాక్యం బయలుపరుస్తున్న ఆనందం, ఆ వాక్యం వస్తున్న విధానం నీకు అర్థం కాదు, ముఖములో ఆనందం రాదు. బ్రదబారం అంటాడు, ప్రత్యక్షత అనేది దేవుడు ఇస్తున్నప్పుడు ఏం జరుగుతుందట అంటే, విశ్వాసి కళ్ళు పెద్దగైతాయట. అతని యొక్క బుగ్గలు, ఆమె యొక్క బుగ్గలు తెరుచుకుంటాయట, పళ్ళు బయట కనబడతాయట. ఎందుకంటే తెలుసా, ఆనందం. వాక్యం వస్తున్నా ఆనందం, ఆ వాక్యం బయలుపరుస్తూ ఉంటే ఆనందం. ఆమేన్, హల్లెలూయా. ఆ ఎక్స్పీరియన్స్ మీకు లేదంటే, ఆ అనుభవం మీకు లేదంటే మీరు చచ్చిపోయి ఉన్నారని అర్థం అన్నాడు ప్రవక్త. యు ఆర్ డెడ్, మీరు శవాలయంలో ఉన్నారు, అందుకే మీకు ఇవి అర్థం కావట్లేదు అన్నాడు ఆయన. మీరు మార్చరీ గదిలో ఉన్నారు, మీరు శవాలను భద్రపరిచే గదిలో ఉన్నారు అన్నాడు ప్రవక్త. మీరు శవాలై ఉన్నారు, అందుకే మీకు అర్థం కావట్లేదు అన్నాడు. అదే పరిశుద్ధాత్మ బయలుపాటు పొందుకున్నోడికి ఏం జరుగుతుంది? కళ్ళు పెద్దగైపోతాయి, తన యొక్క పెదవులు తెరుచుకుంటాయి, తన యొక్క బుగ్గలు పెద్దగైపోతాయి. ఏంటది? వాక్యం అతనికి రిసీవ్ చేసుకుంటున్నాడు, వాక్యం అతను పొందుకుంటా ఉన్నాడు. ఆ బయలుపాటు వలన అతనిలో ఏం జరుగుతుంది? ఓ, ఈ రోజున ఏదో బయటికి తన్నుకొని రాబోతున్నది. చెట్టు పని ఏంటిది? నీళ్లు తాగుతున్నప్పుడు దాని లోపల ఉన్న వాటిని బయటికి తన్నడమై ఉన్నదిగా, వాటిని బయటికి తన్నుతా ఉంటుంది అది. కొంతమందికి నేను చెప్పే వాక్యం అసలు ఆ భాష కూడా అర్థం కావట్లేదు. అంటే అర్థం ఏంటిదంటే, నేను అనేది వాళ్ళకి అంత తెలియదు. వాళ్ళకు స్పిరిచువల్లీ డెడ్, ఆత్మీయంగా చచ్చిపోయి ఉన్నారు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు చర్చ్కి వచ్చినా, ఎన్ని సంవత్సరాలు కూటాలకు అటెండ్ అయినా, వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఎంత తిరిగినా, ఒకటి చెప్తున్నా విను, వాళ్ళు ఎప్పుడు చచ్చిపోయి ఉంటారు. వాళ్ళు ఎత్తబడరు. వాళ్ళు ఎందుకంటే ఎత్తబడే విశ్వాసం 1963 నుండి ఆల్రెడీ వధువులో మొదలైంది. అది రూపాంతరపరచు శక్తి, వర్తమానంలో ప్రవక్త అంటాడు, రూపాంతరపరచు శక్తి ఆల్రెడీ నిజ విశ్వాసంలో మొదలైంది. అది ఏర్పాట్లోనో వధువులో మొదలైంది. అది రూపాంతరపరచడం ప్రారంభమైంది. ఆమేనంటారా? ఆ రూపాంతరపరచబడడం అనేది వధువు లోపల ప్రారంభమైంది అన్నాడు ప్రవక్త. ఆమేన్, హల్లెలూయా. అది ఏం చేస్తుంది బ్రదర్? నీ లోపట చూపిస్తూ ఉంటుంది. అది నీ లోపల తీసుకొస్తూ ఉంటుంది, మార్పు చూపిస్తూ ఉంటుంది. నీ స్వభావం మారిపోతుంది, నీ గుణలక్షణాలు మారిపోతాయి, నీ లక్ష్యం మారిపోతుంది, నువ్వు పెట్టుకున్న గురులు మారిపోతాయి, నువ్వు వెళ్ళే మార్గం మారిపోతుంది, అసలు నీ జీవితమే మారిపోతూ ఉంటుంది. అందరూ నిన్ను చూసి ఏంటి ఇంతగా మారిపోయినావని అడుగుతారు. హౌ యూ చేంజ్, నువ్వు ఎలా మారిపోయినావని అడుగుతారు. ఎందుకంటే నీ లోపల ఆ మార్పు స్పష్టంగా కనబడతా ఉంటుంది. ఆ మాటలు, ఇదివరకున్న మాటలు నీలో లేవు ఇప్పుడు, ఇదివరకున్న క్రియలు నీలో లేవు ఇప్పుడు. ఆమేన్. పూర్తిగా నువ్వు మారిపోయినావని వాళ్ళకి అర్థమైపోతుంది. ఎందుకంటే ఆ ఎత్తబడే విశ్వాసం నీలో పనిచేస్తూ ఉన్నది, ఆ రూపాంతరపరచు శక్తి నీలో పనిచేస్తూ ఉన్నది, ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్మం నీలో పనిచేస్తూ ఉన్నది, ఆ బయలుపాటు నీలో పనిచేస్తూ ఉన్నది, వాక్య బయలుపాటు నీలో పనిచేస్తూ ఉన్నది. బ్రతబానం అంటాడు, అది ఒక్క రాత్రి వచ్చేది కాదు. అది ఇట్స్ నాట్ ఎ ఓవర్ నైట్ ఫేత్, ఒక్క రాత్రిలో వచ్చే విశ్వాసం కాదు. అది హానోకులాగా అనుదినం వచ్చేది. అది వింటున్నారా? హానోకులాగా అది అనుదినం వస్తుంది నీ లోపల. అందుకే నీ మనసు మారిపోతూ ఉంటుంది. నువ్వు ఈ భూమిపైన జీవిస్తున్నా నీ మనసు ఈ భూ సంబంధమైన వాటిపైన ఉండదు. నువ్వు ఈ భూమిపైన బ్రతుకుతున్నా నీ కోరికలు ఈ భూ సంబంధమైన వాటిపైన ఉండదు, నీ ఆశలు ఈ భూ సంబంధమైన వాటిపైన ఉండదు. వింటున్నారా? నువ్వెక్కడ నీ ఆశలు, నీ కోరికలు, నీ మనస్సు అంతా ఎక్కడుంటో తెలుసా? నేనెప్పుడు నా ఇంటికి చేరేదనా, నేనెప్పుడు తిరిగి నా ఇంటికి వెళ్తున్నా అని ఎదురు చూస్తూ ఉంటావు. నువ్వు దానికోసం ఆలోచిస్తూ ఉంటావు. నీ ప్లాన్లన్నీ దాని కొరికే ఉంటాయి, నీ ప్రణాళికలన్నీ దాని కొరికే ఉంటాయి.
నీ గురి, నీ లక్ష్యం దాని కొరకే ఉంటుంది. ఎప్పుడు నేను వెళ్తానా అని దాని కొరకు నువ్వు ఇక్కడ సిద్ధపడతా ఉంటావు. ఆమెనంటారా? ఉదాహరణ, రేపు ఉదయం మీరు ఊరికి వెళ్ళాలని అనుకున్నారనుకో, బట్టలు సదురుకోవాలి, అన్నీ పెట్టుకోవాలి, A to Z అన్నీ సదురుకొని పెట్టుకోవాలి. ఏం చేస్తారు? రేపు ఉదయం చేరవి. ఈరోజు రాత్రే అన్ని బట్టలు బీరువాలను తీసుకొని ఎన్ని జతలు కావాలో అన్ని జతలు పెట్టేసుకుంటాం. ఏమేమి కావాలో అక్కడ అవసరమో అవన్నీ పెట్టేసుకుంటాం. అవునా కాదా? విల్ బి రెడీ. ఎవరైనా వచ్చారు, ఏంటి బట్టలు చదువుకుంటున్నావు, ఏంటి ఇప్పుడు తయారవుతున్నావు, ఈ రాత్రి తయారవుతున్నావు, రేపు పొద్దున్న నేను ఊరికి వెళ్తున్నా, ఐఎమ్ గోయింగ్, 10 రోజుల దాకా రాను, అందుకే ఈ బట్టలన్నీ, అందుకే ఈ సామాన్లన్నీ, ఇవన్నీ అందుకే తీసుకెళ్తున్నా. ఓహో, ఇప్పుడు ఆ వ్యక్తికి అర్థమవుతుంది, ఓ ఈ వ్యక్తి ఊరికి వెళ్తున్నాడని. ఇప్పుడు నువ్వు కూడా ఆ ఊరికి వెళ్తున్నావు అని ఎలా తెలుస్తుంది? నువ్వు అన్నీ చదువుకొని పెట్టుకొని ఉంటావు, అన్నీ రెడీగా ఉంటాయి నీ దగ్గర. అది వచ్చినప్పుడు పోదాంలేం కాదు అక్కడ. అర్థమైందని అన్నది? యూ విల్ బి రెడీ. నువ్వు సిద్ధంగా ఉంటావు అక్కడ, నువ్వు రెడీగా ఉంటావు అక్కడ. ఆమెనంటారా? బ్రతిబారం అంటాడు. మీకు గుర్తుందా కథ? ఆ యవనస్తుడు ఆ అమ్మాయికి, ఆ ధనవంతుడైన యవనస్తుడు ఆ అమ్మాయికి మాట ఇచ్చాడు, వచ్చే సంవత్సరమున ఇదే నెలలో ఇదే రోజున నేను తీసుకెళ్ళడానికి వస్తాను. ఆమె సిద్ధపడి ఎక్కడి నుండి మొదలుపెట్టిందట? ప్రవక్త అంటాడు మరుసటి రోజు నుండి మొదలుపెట్టిందట. తాను ఆ బోళ్ళు దొమ్మడం వలన, ఆ గిన్నెలు దొమ్మడం వలన, అవి ఇవి పనులు చేయడం వలన వచ్చిన డబ్బును మెల్లమెల్లగా కొంత దాచిపెట్టుకుంటాంది. ఏంటి ఆమె ఎక్కడి నుండి మొదలుపెట్టింది? ఇప్పుడు సిద్ధపాటు. మాట ఇచ్చి వెళ్ళిపోయిన రోజు నుండి ఇంకా సంవత్సరం ఉంది, కానీ ఆమె అప్పుడే సిద్ధపడి ఉన్నది. అప్పుడే రోజు ఆ డబ్బును దాచిపెట్టుకొని ఇక తను పెళ్లి గౌనుకు కావలసిన డబ్బు సమకూడిన తర్వాత పెళ్లి గౌను కొనుకొచ్చుకున్నది ఆమె. మరి ఆమెతో ఉన్న ఆమె కజిన్స్, ఆమెతో ఉన్న మిగతా అక్క చెల్లెళ్ళు వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు. చూడు, మేము ఇంత అందంగా ఉన్న మమ్మల్ని ఆయన లెక్క చేయలేదు, నువ్వు ఆ గిన్నెలు దోమే నువ్వు, వాళ్ళింట్లో వీళ్ళింట్లో పనిచేసే నువ్వు, నీలాంటి దానికోసం ఆయన వస్తాడా? రాడంత అబద్ధం అది. ప్రతిభానం అంటాడు. ఈరోజు డినామినేషన్స్ అన్నీ అలానే అనుకుంటానేట. చిన్న వధువును చూసి అలానే మాట్లాడుతూ ఉన్నది. ఆమెనంటారా? కానీ ఆమె నమ్ముతున్నది ఆయన మాటను. ఆమె సిద్ధపాటు ఎక్కడి నుండి మొదలైందో తెలుసా? మాట ఇచ్చిన దగ్గర నుండి మొదలైంది. హల్లెలూయా. ఎలా సిద్ధపడి మొదలైంది? రోజు కొంత డబ్బు నా గౌను కోసం కొనుక్కుంటా ఉన్నది ఆమె, ఆ పెళ్లి వస్త్రం కోసం కొనుక్కుంటా ఉన్నది ఆమె. గ్లోరీ గ్లోరీ హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. రోజు ఆ డబ్బును సమకూర్చుకుంటా ఉన్నది ఆమె, పొదుపు చేసుకుంటా ఉన్నది. ఆయన వస్తానన్న రోజుకి దగ్గరలో వచ్చినప్పుడు తన దగ్గర డబ్బు ఎంత ఉందో చూసింది ఆ అమ్మాయి. ఇప్పుడు అది పెళ్లి వస్త్రాన్ని కొనుక్కునేందుకు, ఆ పెళ్లి గౌను కొనుక్కునేందుకు సరిపోయే డబ్బు ఉన్నదని తెలుసుకున్నప్పుడు ఆ వెంటనే షాప్లోనికి వెళ్ళింది ఆమె, ఆ వస్త్రాన్ని కొనుక్కొని వచ్చింది ఆమె. ఆమేన్ హల్లెలూయా. ఆ వస్త్రాన్ని కొనుక్కొని వచ్చింది ఆమె. ఆమెనంటారా? ఆ వస్త్రాన్ని కొనుక్కొని వచ్చింది ఆమె. కొనుక్కొని వచ్చి ధరించుకొని ద్వారం దగ్గర రెడీగా ఉన్నది ఇప్పుడు ఆమె. హల్లెలూయా. ఆమెకున్న మిగతా కజిన్ సిస్టర్స్, ఆ మిగతా సోదరులందరూ ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఓసి పిచ్చిదానా, నీ దగ్గరికి ఎందుకు వస్తాడే, నిన్నెందుకు పట్టుకుపోతాడే, మాలాంటి ధనవంతులైన సంఘాన్ని దగ్గరికే వస్తాడు, మాలాంటి వాళ్ళని తీసుకెళ్తారు కానీ నీలాంటి వాళ్ళని తీసుకెళ్తారా? కానీ ఆయన మాట ఇచ్చాడు నాకు, ఆయన వస్తాడన్నాడు. ఆ రోజు వచ్చేసింది. ఆమె రెడీగా ఉంది అక్కడ. షీఈస్ రెడీ నౌ. ఆమె సిద్ధపాటు ఎప్పుడు మొదలైందో తెలుసా? ఆ రోజు మొదలు కాలేదు, సంవత్సరం నుండి మొదలైంది. ఇప్పుడు కూడా వధువులో ఏం జరుగుతుందో తెలుసా? సిద్ధపాటు. రోజు సిద్ధపాటు. రోజు సిద్ధపాటు జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. సిద్ధపాటు జరుగుతూ ఉన్నది ఇప్పుడు ఆమెకు.
ఆమె తను సిద్ధపరచుకుంటా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. వస్తానన్న ఆ రోజు వచ్చేసింది. ఇక ఆయన చెప్పిన సమయం కూడా దగ్గర అవుతుంది. వీళ్ళ ఎగతాళులు ఎక్కువైనాయి. పేతురు ఏమన్నాడో తెలుసా? ప్రభు రాకడ దగ్గరగా ఉన్నప్పుడు మొదటిగా ఏం కనపడుతుందట? అందరూ ఎగతాళి చేస్తారు. చదవలే మనం లేఖనంలా? ఏది ప్రభు రాకడ ఏమాయను? వింటున్నారా? మొదటి నుండి ఈ భూమి ఎలా ఉంది, ఇప్పుడు కూడా అలానే ఉన్నది. ఏది ప్రభు రాకడ ఏమాయను అని హపాసం చేసే వాళ్ళు వస్తారని రాశాడా లేదా? ఇప్పుడు అదే జరుగుతూ ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. అవునంటారా? ఇప్పుడు చూడండి, గమనించండి ప్రియమైన పిల్లలారా. ఇప్పుడు ఆమెకు ఇంకా ఎగతాళి ఎక్కువైపోయింది. ఆమెకు ఒత్తిడి ఎక్కువైపోయింది, టెన్షన్ ఎక్కువైపోయింది. కానీ ఆమెకు నమ్మకం ఉంది. నువ్వు సిద్ధంగా ఉండు, నేను తీసుకెళ్తాను అని ఆయన చెప్పిన మాట బాగా నమ్మకం ఉన్నది ఆమెకు. వీళ్ళెంత ఎగతాళి చేస్తున్నా వీళ్ళ మాటలు ఆమె పట్టించుకోవట్లేదు. వాళ్ళు నవ్వుతున్నారు, హేళన చేస్తున్నారు, యాక్షన్ చేస్తున్నారు ఆమెలాగా. ఆయన అవన్నీ పట్టించుకోలేదు. ఆయన వస్తానన్న సమయానికి ఇంకొక అరగంట ముందు కూడా వాళ్ళు ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఓ పిచ్చిదానా, వస్త్రాలు తీసేసి అక్కడ గిన్నెలు పోయి తోంపో, బట్టలు ఉతుకుపో. ఆయన రాడే, పిచ్చిదానవు నువ్వు. మాలాంటి అందమైన వాళ్ళ కోసమే ఆయన పడిపోలేదు. మేము ఎంత ఫ్యాషన్గా ఉంటాం, ఎంత అందంగా ఉంటాం, మా సంఘాలు ఎంత పెద్దగా ఉంటాయి, ఎన్ని బిల్డింగులు ఉన్నాయి మాకు. మాలాంటి వాళ్ళనే ఆయన పట్టించుకోలేదు. మీలాంటి దానిని పట్టించుకుంటారా? కానీ ఆమె సిద్ధపడి ఉన్నది అక్కడ. గొర్రెపిల్ల భార్య తను సిద్ధపరచుకొని ఉన్నది అక్కడ. ఆ సిద్ధపాటు ఆమెకు మాటిచ్చిన దగ్గర నుండి మొదలైంది. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక 10 నిమిషాలు ఉండగా ఇంకా వాళ్ళు ఎగతాళి చేస్తూనే ఉన్నారు. 5 నిమిషాలు ఉండగా ఇంకా ఎగతాళి చేస్తూ ఉన్నారు. 2 నిమిషాలు ఉండగా ఇంకా ఎగతాళి చేస్తూ ఉన్నారు. సరిగ్గా ఆయన చెప్పిన సమయము గంట కొట్టడం మొదలైంది. అక్కడ బయట నుండి ఏదో శబ్దం వినబడతా ఉన్నది. ఏమిటా అని చెప్పి అక్క చెల్లెలందరూ బయటకు వచ్చి చూసినప్పుడు అదిగో ఆ రథము వస్తా ఉన్నది. దానిలో యవనస్తుడు ఆయన నిలబడి ఉన్నాడు అక్కడ. ఆ రథము సడన్ గా ఆ ఇంటి ముందర ఆగిపోయింది. ఆ చక్రాలు జారుకుంటా ఉన్న శబ్దము, ఆ ఇసుకలో జారుకుంటూ ఆగడము ఆగింది అక్కడ. ఆయన ఆ రథము నుండి దిగాడు బయటికి. తన యొక్క వధువుకి తన చేయిచ్చాడు. ఆమె తన చేయి ఇచ్చినప్పుడు ఆ చేయిని పట్టుకొని ఆ రథం పైన ఎక్కించుకొని వాళ్ళందరూ చూస్తుండగా వెళ్ళిపోయాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఏం జరుగుతున్నది? ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొనుచున్నది. ఎత్తబడే విశ్వాసముతో హానోకు వలె రోజు నడుస్తా ఉన్నది. ఎత్తబడే విశ్వాసముతో రోజు రోజు వాక్యం బయలుపరచబడతా ఉన్నది. ఆ చెట్టు తనను తాను ఎలాగైతే నీళ్లు తాగుతుంటే బయలుపరుచుకుంటుందో, వధువు కూడా ఇప్పుడు బయలుపరుచుకుంటా ఉన్నది. ఆమేన్. ఫ్రెండ్స్, స్నేహితులారా, ఎత్తబడే విశ్వాసం ఆల్రెడీ ప్రారంభమైంది. రూపాంతరపరచు శక్తి ఆల్రెడీ వధువుకి ప్రారంభమైంది. అది రేపు వస్తుందో, ఎల్లుండి వస్తుందో, ఆవులెల్లుండి వస్తుందో ఎదురు చూసేది కాదు. అది 63లోనే ప్రారంభమైంది. ఆల్రెడీ స్టార్టెడ్. 1963లోనే ప్రారంభమైంది అది. ఆమెన్ అంటారా? ఆయన వధువు ఇప్పుడు అందుకే సిద్ధపడతా ఉన్నది. ఆమె తనను తాను సిద్ధపరచుకుంటా ఉన్నది. రోజు రోజు ఆమెలో వాక్యం బయలుపరచబడతా ఉన్నది. రోజు రోజు వాక్యం ఆమెలో బయలుపరచబడతా ఉంటే, ఆమెకు వాక్యం తెలియజేయబడతా ఉంటే ఆమె లోపల క్రియలు మారిపోతా ఉన్నాయి. ఆమె లోపల మాటలు మారిపోతా ఉన్నాయి. అసలు ఈ భూ సంబంధమైన నేను కాను అనే ఆ జ్ఞానం, ఆ ప్రత్యక్షత ఆమెకు స్పష్టంగా వస్తా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. హో, మృదుబానం అన్నాడు. మన కొత్త దేశము, మన నూతన దేశం ఏంటో కాదు, మన థియోఫనీ.
అది ఇప్పుడు మన పక్కనే ఉన్నది, కానీ ఇంకా మనం అందులోకి వెళ్ళలేదు. తృతీయ నిర్గమంలో, 3వ నిర్గమంలో ప్రవక్త గారు ఏమన్నారంటే, ప్రవక్త బ్రెన్హామ్ గారు ఇజ్రాయేలులను, మొదటి నిర్గమంలో ఇజ్రాయేలులను వారు వారి వాగ్దాన దేశమైన, కొత్త దేశమైన, పాలు తేనెలు ప్రవహించే దేశమైన కానానులోనికి వెళ్ళడానికి కారణం ఏంటిదంటే, బాగా వినండి, ఒత్తిడి, ఫోర్స్. ఏంటిదా ఒత్తిడి అంటే, యోసేపును ఎరుగని ఒక ఫరో ఇజ్రాయేలు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఆ దేశము, ఆ ఐగుప్తు దేశములో పరిపాలించడం మొదలుపెట్టారు. అర్థమైన ఆమె చెప్పండి. యోసేపును ఎరుగని ఒక ఫరో. వింటున్నారా? యోసేపును ఎరగని ఒక ఫరో. చాలా బాగా వివరించాడు ప్రవక్త అక్కడ. ప్రవక్త ఎక్కడి నుండి మొదలు పెడతాడంటే ఆ మెసేజ్లో, అసలు ఇజ్రాయేలు ఎందుకు ఆ ఐగుప్తు దేశానికి వెళ్ళారు? వాళ్ళు ఒక ప్రవక్తను త్రోసేసినందుకు. అవునా? అబ్రహాము దగ్గర నుండి వాళ్ళు వాగ్దాన దేశంలోనే ఉండే. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దాకా. కానీ యాకోబు పిల్లలలో ఒకడైన యోసేపు చివరివాడు కాదు, చివరివాని కంటే ముందువాడు. ఎందుకంటే చివరివాడు ఎవరంటే బెన్యామీను. మరి బెన్యామీను ఎవరు సాదృశ్యం అంటే 1,00,000 తర్వాత వచ్చేవాడు అనమాట. శ్రమల కాలంలో బయలుపరుచుకునేవాడు. యోసేపు తనను తాను ఏ కాలంలో బయలుపరుచుకున్నాడు సహోదరులకు? లోకమంతా 7 ఏళ్ళ శ్రమల కాలం ఉన్నదా? అలానే ఇప్పుడు మన యోసేపు యేసుక్రీస్తుకు రక్త సంబంధులు ఎవరంటే ఇజ్రాయేలుడు, భౌతికమైన ఇజ్రాయేలుడు. మనం కాదు, మనము రక్త సంబంధులమే, జగత్ పునాది వేయడం వెళ్తే. కానీ ఇక్కడ నేను మాట్లాడుతుంది భౌతిక విషయం గురించి, భౌతిక ఇజ్రాయేల్ గురించి మాట్లాడుతున్నా. అవునంటారా? వింటున్నారా అందరూ? ఇప్పుడు భౌతిక ఇజ్రాయేలులకు రక్త సంబంధులు ఎవరు అంటే, భౌతిక ఇజ్రాయేలులకు రక్త సంబంధం ఎవరంటే యేసు. యేసు తన స్వకీయుల దగ్గరకు వచ్చాడు, కారు వాళ్ళు ఆయనను ఏం చేశారు? త్రోసివేశారు. యోహాను సువార్తలో ఉందా రాయబడ్డదా? ఆయన తన స్వకీయుల దగ్గరకు వచ్చాడు, కానీ ఆయనను వారు అంగీకరింపలేదు. ఆయన స్వకీయులు ఎవరు అంటే ఇజ్రాయేలు. ఇజ్రాయేల్ దగ్గరకు వచ్చాడు, భౌతిక ఇజ్రాయేలు, కానీ వాళ్ళు త్రోసేశారు. అవునా? సేమ్ అక్కడ యోసేపును త్రోసేసినట్టుగానే. యోసేపును త్రోసేశారా? వినపడతలేదు నాకు. జోసెఫ్ వాస్ రిజెక్టెడ్ బై హిస్ బ్రెదరన్. యోసేపు తన సహోదరుల చేత త్రోసివేయబడ్డాడు. దావీదు కూడా త్రోసివేయబడ్డాడా? అలానే ఈయన కూడా త్రోసివేయబడ్డాడా? అలానే యేసు కూడా త్రోసివేయబడ్డాడా? అమనంటారా? ఇప్పుడు వధువు కూడా త్రోసేయబడుతుందా? మన సహోదరులు వీళ్ళు ఎవరు? బ్యాప్టిస్టు, పెంతకోస్తు, హెబ్రోను, వీళ్ళందరూ మన సహోదరులు వీళ్ళు. కానీ వీళ్ళు మనల్ని త్రోసేస్తారా లేదా? యాస్, కంపల్సరీ త్రోసేస్తారు. మన యోసేపు, మన ప్రవక్త యోసేపుని త్రోసేస్తారా లేదా? ఇక్కడ యోసేపు మన ప్రవక్త కూడా సాదృశ్యం, ఇక్కడ వధువు కూడా సాదృశ్యం. దే విల్ రిజెక్ట్. మరి ప్రతిపాదం అంటాడు, ఎందుకు యోసేపును వాళ్ళు త్రోసేశారంటే కేవలము వర్తమానాన్ని బట్టి. యోసేపు పైన వాళ్ళకున్న ద్వేషమంతా ఒకదానికోసమే, వర్తమానాన్ని బట్టి. ఈజ్ ఎ స్పిరిచువల్ పర్సన్. అతను ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి. దేవుడు అతనికి కలలు ఇస్తూ ఉన్నాడు. ఆ కలలో ఒక కళ ఏం చూస్తాడంటే 12 పనుల్లో తన పన నిలబడి ఉన్నది, మిగతా వాళ్ళ పన మొత్తము సాష్టాంగపడి ఉన్నది. వింటున్నారా? వాళ్ళు అన్నారు, అంటే మేమందరము నీకు సాష్టాంగపడతామా? మా అందరినీ నువ్వు ఏళ్తావా? మా అందరికి నువ్వు రాజు అవుతావా? మా అందరికంటే చిన్నోడివి నువ్వు మాకు రాజు అవుతావా? ఆమేన్, హల్లెలూయా. కానీ నిజంగానే వాళ్ళు సాష్టాంగపడ్డారా? యోసేపుకి వచ్చిన కళ ప్రకారంగా వాళ్ళు సాష్టాంగపడ్డారా? యోసేపు ఎప్పుడు బయలుపరుచుకున్నాడు వాళ్ళకంటే శ్రమల కాలంలో. అలానే ఇప్పుడు మొదటి రాకల్లో వచ్చిన యేసు తన స్వకీయులైన తన ఇజ్రాయెల్ దగ్గరకు వచ్చినప్పుడు, భౌతిక ఇజ్రాయెల్ దగ్గరకు వచ్చినప్పుడు ఆయనను వాళ్ళు త్రోసేశారా? ఇప్పుడు మళ్ళీ ఆయన ఎప్పుడు బయలుపరుచుకుంటాడంటే మళ్ళీ శ్రమల కాలంలో. శ్రమల కాలం ఎప్పుడు రాబోతున్నది?
వినబడతలే నాకు. శ్రమల కాలం ఎప్పుడు వస్తుంది? నువ్వు ఉన్నప్పుడు వస్తుందా? హానోకున్నప్పుడు వచ్చిందా? వర్షం వచ్చిందా హానోకున్నప్పుడు? హానోకున్నప్పుడు ఏమైంది? వర్షం రాలేదు, హానోకు వెళ్ళిపోయాక వచ్చింది. అందుకే ప్రాఫిట్ ఏమంటాడంటే, హానోకు కనబడకపోవడము ఎప్పుడైతే నోవాహు చూశాడో, నోవాహు తన కుటుంబాన్ని తీసుకొని ఓడలోనికి వెళ్ళాడు. ఎందుకంటే హానోకు ఎప్పుడైతే కనబడలేదో అప్పుడు అర్థమైంది శ్రమల కాలం మొదలైందని, దేవుని ఉగ్రత మొదలైందని, వర్షము మొదలైందని. అప్పుడు అర్థమైపోయింది అక్కడ నోవాహుకి. అలానే ఈ భూమి పైన ఎప్పుడు శ్రమల కాలం వస్తుందంటే, వధువు ఈ భూమి పై నుండి వెళ్ళిపోయినప్పుడు. when she will be raptured. హానోకు వలె ఆమె ఎప్పుడైతే వెళ్ళిపోతుందో, ఇప్పుడు నడుస్తా ఉందా వధువు? ఆమె తను తాను సిద్ధపరచుకుంటున్నదా? హానోకు వలె నడుస్తా ఉన్నదా ఎత్తబడిన విశ్వాసంతో? సో ఒక రోజున వధువుతో అంటాడు, అక్కడ యోహాన్తో అన్నాడు, ఇక్కడికి ఎక్కిరా. అప్పుడు వధువు ఏమైతుంది? ఎక్కి వెళ్ళిపోతుంది అక్కడికి. ఆ పెళ్లి విందులోనికి వెళ్ళిపోతుంది ఆమె. అప్పుడు మొదలవుతుంది ఇక భూమి పైన శ్రమలు. ఆ శ్రమల కాలంలో మళ్ళీ యోసేపు, యేసు తన సహోదరులు, రక్త సంబంధులైన తన సహోదరులకు బయలుపరుచుకుంటాడు. బయలుపరుచుకున్నప్పుడు ప్రకటన 11 ఏమంటుంది? ప్రకటన 7 ఏమంటుంది? ప్రకటన 7లో ప్రకటన 11 ఏమని రాబెట్టదంటే, 1,44,000 మంది మాత్రమే యేసును అంగీకరిస్తారు. ఈ 1,44,000 మంది ఎవరు అంటే భౌతిక ఇజ్రాయేలు. వీళ్ళు ఏ గోత్రంలో నుండి వచ్చిన వారంటే 12 గోత్రాల నుండి 12,000 తీయబడిన వాళ్ళు. ఆ 1,44,000 మంది ఎవరికి సాదృశ్యం అంటే బెన్యామినికి సాదృశ్యం. ఓల్డ్ న్యూ, పాత నిబంధన కొత్త నిబంధన ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతున్నది అక్కడ. యోసేపు చివరి కుమారుడు కాదు, యాకోబుకి చివరి కుమారుడు కన్నా ముందున్నాడు. చివరిగా పుట్టినవాడు బెన్యామీను. బెన్యామీను చూస్తే యోసేపు ఏడుపును తట్టుకోలేకపోయాడు. అలానే శ్రమల కాలంలో యేసు ఆ 1,44,000 మంది చూసినప్పుడు, బెన్యామీను చూసినప్పుడు తట్టుకోలేడు ఆయన. ఆయన ఎవరో వాళ్ళకి బయలుపరుచుకుంటారు అక్కడ. ఆమేన్. వింటున్నారా అందరూ? జాగ్రత్తనండి. ఇప్పుడు యోసేపు సహోదరుల చేత ద్వేషించబడ్డాడు. ఎందుకంటే అతను స్పిరిచువల్ కాబట్టి, ఆత్మ సంబంధిగా ఉన్నందుకు అతన్ని ద్వేషించారు. అతనికి కలలు వస్తున్నందుకు అతన్ని ద్వేషించారు. ఒప్పుకుంటారా మీరు? కలలు వస్తున్నందుకు, దేవుడు వర్తమానాలు ఇస్తున్నందుకు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ మెసేజ్లు ఎవరు ద్వేషిస్తారో తెలుసా? మనల్ని, మన సహోదరులే, మన మెసేజ్ వాళ్ళే. నేను ఈ మధ్యలో చెప్పే వర్తమానాలు చాలామందికి అర్థం కావట్లేదు. ఈవెన్ పాస్టర్స్కి అర్థం కావట్లేదు. ఏమంటారో తెలుసా? ఆయన ఏవేవో చెప్తున్నాడండి ఈ మధ్యలో. విమర్శిస్తున్నారు, ద్వేషిస్తున్నారు కొంతమంది. నో ప్రాబ్లం, నాకేం బాధ లేదు. ఎందుకంటే ఆల్రెడీ నా మాదిరి బైబిల్లో ఉంది. నా మాదిరి బైబిల్లో ఉంది ఆల్రెడీ. బైబిల్లో నా మాదిరే నాకు జరుగుతూ ఉన్నది. వెన్ యు ఆర్ స్పిరిచువల్, నువ్వు ఎప్పుడైతే ఆత్మ సంబంధిగా ఉంటావో, లోకము నిన్ను ద్వేషిస్తుంది, సంఘశాఖ నిన్ను ద్వేషిస్తుంది. ఇదే ఎంటైర్ మెసేజ్లో పక్కనే ఉంటాడు రూబేను. నేను సీనియర్, 20 ఏళ్ళ నుండి వర్తమానములో ఉన్నా, వాడు ద్వేషిస్తాడు నిన్ను. నేను 30 ఏళ్ళ నుండి వర్తమానంలో సేవ చేస్తానా, వాడు ద్వేషిస్తాడు నిన్ను. రూబేన్లు ఉంటుంది ఇందులో, ఎందుకంటే మొదలుగా పుట్టినోడు వాడేగా. హలో, రూబేన్లు ఉంటారు. అర్థమవుతుందా? అలా ఉంటారు సహోదరులు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, నీకు స్పిరిచువల్, ఆత్మ సంబంధిగా నువ్వు మారుతా ఉన్న కొలది, నీకు వర్తమానాలు వస్తా ఉన్న కొలది, ఆ కాల వర్తమానాలు, ఎప్పుడో కాల వర్తమానాలు అయితే బాగానే ఉండు. ఇప్పుడు ఆ సహోదరులకు అబ్రహాం వర్తమానం తెలుసు. వాళ్ళ ముత్తాత అబ్రహాం ఎలా ఆ దేశానికి వచ్చాడో వాళ్ళకి తెలుసు. వింటున్నారా? వాళ్ళ తాత ఇస్సాకు ఎలా వచ్చాడో తెలుసు. వాళ్ళ నాన్న యాకోబు ఎలా వచ్చాడో తెలుసు. వీళ్ళ హిస్టరీ అంతా తెలుసు. కానీ వాళ్ళకి తెలియదు ఏంటో తెలుసా? ఆ కాల వర్తమానం.
యోసేపు దగ్గర ఉంది ఆ కాల వర్తమానం. ఆమేన్. యోసేపు దగ్గర ఉంది ఆ కాల వర్తమానం. కానీ సహోదరులు ద్వేషిస్తారు దాన్ని. ఆమేనంటారా? తండ్రి ప్రేమిస్తాడు కానీ సహోదరులు ద్వేషిస్తారు. ఆమేన్. యోసేపుకు కలల తర్వాత కలలు వస్తున్నాయి. ఒక్కొక్క కళ ఇంకా డీప్కి వెళ్తా ఉన్నది. మొదటిది పనుల కళ వస్తే ఈసారి నక్షత్రాల కళలు వచ్చింది. మొదటిది భూ సంబంధం అయితే ఈసారి ఆకాశం సంబంధించింది, పరలోకానికి సంబంధించింది. ఈసారి కళలో ఇంకొంచెం ఎక్కువ బయలుపరచబడ్డది. అదే కళ రిపీట్ కాలేదు. ఈసారి ఏం కనబడిందంటే 12 నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు కూడా కనబడ్డాడు. సూర్యుడు యాకోబు, చంద్రుడు యాకోబు భార్య యోసేపు తల్లి. ఆమేనంటారా? ఈసారి ఆ 11 నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు కూడా ఈ నక్షత్రానికి సాష్టాంగపడుట కనబడింది. ఈజ్ ద మెసేజ్ ఈజ్ ఇంక్రీజింగ్. వర్తమానం ఇప్పుడు పెరుగుతా ఉన్నదా? స్పిరిచువాలిటీ ఆత్మ సంబంధంగా ఇప్పుడు పెరుగుతా ఉన్నాడా? ఎదుగుతా ఉన్నాడా? వాక్యం ఇంకెక్కువ బయలుపరచబడతా ఉన్నదా? దట్స్ రైట్. ఎప్పుడు యేసుకి సంభాషం దేవుడు ఒక్కడే, విలియం ప్రవక్త, ఏలియా, యేసుకి సంభాషం దేవుడు ఒక్కడే. ఎక్కడున్నావురా నువ్వు? రూబేన్ ఎక్కడున్నావురా నువ్వు? నఫ్తాలి ఎక్కడున్నావురా నువ్వు? అరే దాని ఎక్కడున్నావురా నువ్వు? ఏంట్రా మీరందరు ఇక్కడే ఉన్నారు? యోసేపు దగ్గరికి రా. ఈ కాల వర్తమానం దొరుకుతుంది నీకు. ఇప్పుడు నెరవేర్పు జరగబోయే వాగ్దానం దొరుకుతుంది ఇప్పుడు నీకు. అవునంటారా? అది తొలకరి వర్షం, యేసుకి సంభాషం అనేది. ఇది కడవరి వర్షం, 7 ఉరుములు అనేది. యేసుకి సంభాషం అనేది తొలకరి వర్షం అదే. కానీ ఇప్పుడు తొలకరి వర్షంలో లేవు, కడవరి వర్షం కుమరించబడిన కాలంలో ఉన్నాం. 7 ఉరుములు బయలుపరచబడిన కాలంలో ఉన్నాం. 7 ముద్దలు తెరబడిన కాలంలో ఉన్నాం. 7 ముద్దలు బయలుపరచబడిన కాలంలో ఉన్నాం. యోసేపు దగ్గరికి రా. ఈ కాల వర్తమానం దొరుకుతుంది. అది ఇప్పుడు జరగబోతాను. బ్రతబానం అంటాడు తృతీయ నిర్గమంలో, యోసేపును వాళ్ళు త్రోసేశారు. త్రోసివేసి ఐగుప్తు దేశంలోనికి వెళ్ళిపోయినట్లు చేశారు. బానిసగా అమ్మారు. అందుకే దేవుడు కూడా ప్రవక్తను అతని వర్తమానం త్రోసేసినందుకు వీళ్ళను కూడా దేవుడు త్రోసేశాడు. అందుకే వీళ్ళు ఆ పరాయ దేశానికి, వాగ్దాన దేశాన్ని విడిచిపెట్టి ఆ పరాయ దేశానికి వెళ్ళాల్సి వచ్చింది. ఆన్య దేశానికి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ బానిసలుగా బాధలు అనుభవించాల్సి వచ్చింది. వింటున్నారా? అవునంటారా? కానీ దేవుడు వాగ్దానం చేశాడు ముందుగానే అబ్రాహాంకి. ఏమని వాగ్దానం చేశాడంటే, నువ్వు ఎక్కడైతే నువ్వు ఇప్పుడు గుడారాలు వేసుకొని, తాత్కాలికమైన గుడారాలు వేసుకొని నువ్వు ఎక్కడైతే పరదేశిగా జీవిస్తున్నావో అదే దేశాన్ని నేను నీకు ఇవ్వబోతున్నాను. నీ సంతానం ఇక్కడికి మళ్ళీ రాబోతున్నది. తమది కాని దేశములో నీ సంతానం 4 తరాల వరకు ఉంటుంది. కానీ 400 సంవత్సరాల తరువాత ఏ దేశంలోనైతే వారు బానిసలుగా అనుభవించారో, హింసలు అనుభవించారో, ఆ దేశానికి నేనే తీర్పు తీరుస్తా. ఆ తర్వాత నువ్వు ఎక్కడైతే నువ్వు జీవిస్తున్నావో ఈ వాగ్దాన దేశాన్ని సంతానానికి ఇస్తా. అవునంటారా? అందుకే బైబిల్ ఏమంటుందంటే, నిర్గమకాండం 1:1 ఏమని చెప్పబడుతున్నదంటే, యోసేపును ఎరుగని ఒక కొత్త ఫరో రామ్సిస్ అక్కడ ఐగుప్తు దేశాన్ని ఏలడం ప్రారంభించాడు. రామ్సిస్ పుట్టాడు అక్కడ. అదే సమయంలో మోషే పుట్టాడు అక్కడ. ఆమేన్. రామ్సిస్ వీళ్ళను బానిసలుగా చేయడానికి పెరుగుతూ ఉన్నాడు. అదే సమయంలో మోషే బానిస సంఖ్యలను విరగొట్టడానికి పెరుగుతూ ఉన్నాడు అక్కడ. అవునంటారా? రామ్సిస్ వీళ్ళను ఆ దేశంలో పూర్తిగా బంధించాలనుకున్నాడు. కానీ మోషే మాత్రం వీళ్ళను ఆ దేశం నుండి విడిపించి
వాగ్దాన దేశమైన పాలు ప్రవేశ దేశానికి నడిపించాలనుకుంటున్నాడు. సాతానుడు తన పని చేసుకుంటూ వెళ్తుంటే దేవుడు తన పని చేసుకుంటూ వెళ్తున్నాడు. ఓ ఇప్పుడు కూడా యోసేపుని ఎరగని ఫరో క్రైస్తవత్వాన్ని ఏల్తా ఉన్నది. పోప్ ఫ్రాన్సిస్, ఆమెనంటారా? వాడికి ఏం తెలియదు ఏం జరిగిందో, ముందు కాలాలలో ఉద్యమాలు ఎలా వచ్చాయో. అందరిని ఐక్యపరిస్తే రాలేదు, విడగొడితే ఉద్యమం వచ్చింది. బైబిల్లో మీరు చూసారా? దేవుడు ఎప్పుడు ఐక్యపరిచి ఉద్యమాన్ని ఇవ్వలేదు, విడగొట్టి ఉద్యమాన్ని ఇచ్చాడు. అందుకే అపోస్తలులు అన్నారు, మూర్ఖులైన ఈ తరము వారికి మీరు వేరే రక్షణ పొందుకోండి. అమనంటారా? దేవుడు ఎప్పుడు ఐక్యపరిచి ఉద్యమాన్ని ఇవ్వడు, దేవుడు ఎప్పుడు విడగొట్టి ఉద్యమాన్ని ఇస్తాడు. అందుకే మార్టిన్ లూథర్ రోమన్ క్యాథలిక్ సంఘం నుండి వధువుని బయటికి విడగొట్టే ఉద్యమాన్ని ఇచ్చాడు అక్కడ. ఆమేన్. జాన్ వెస్లీ కూడా అంతే, పెంతెకోస్తులు కూడా అంతే, ఇప్పుడు మనం కూడా అంతే. కానీ పోప్ ఫ్రాన్సిస్ ఏం చేస్తున్నాడు? ఇప్పుడున్న ప్రస్తుతం పోప్ ఏం చేస్తున్నాడు? 8వ వాడు వీడు. త్వరలో వాడి గురించి చెప్తాను మీకు. అమెరికా ఎలక్షన్స్ అయిపోయి చెప్తాను మీకు. ఇక అవునంటారా? వాడు 8వ వాడు లేఖనం ప్రకారముగా వాడు ఇప్పుడు 8వ వాడు. సరిగ్గా సంఖ్య సరిపోయింది వాడు. ఆమేన్, హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? మనం అందరం కలవాలి, ఐక్యపరచబడాలి. ఓ రోమన్ క్యాథలిక్ లోపల ఇప్పుడు మనం ప్రొటెస్టెంట్ సంఘాలని కలిసిపోవాలి, మతాలని ఏకం కావాలి, అన్ని దేశాల మతాలు ఏకం కావాలి, ప్రపంచమంతా ఏకం కావాలి. అలాగైతేనే మనం 3వ ప్రపంచ యుద్ధాన్ని తప్పించుకోగలం. అంటున్నాడా లేదా? చేస్తున్నాడా లేదా? ఏంటిది వీడు? యోసేపుని ఎరగని ఒక కొత్త ఫరో. ఆమేన్. యోసేపుని ఎరగని ఒక కొత్త ఫరో ఇప్పుడు క్రైస్తత్వాన్ని ఏల్తా ఉన్నాడు. యోసేపు కథ తెలుసుంటే ఇజ్రాయేలును బాధ పెట్టాడు. యోసేపు కథ వీడికి తెలియదు కనుకనే ఫరో వీడు రామ్సెస్ ఇజ్రాయేలును బాధ పెట్టడం మొదలు పెట్టాడు, ఇజ్రాయేలును బానిసలుగా చేయడం మొదలు పెట్టాడు. ఓ ఈ దినములలో ఈ ఫరో కూడా ఒక రోజున వధుని బాధ పెట్టడం మొదలు పెడతాడు. ఖచ్చితంగా నువ్వు ఈ ఆర్గనైజేషన్లో చేరాల్సిందే, ఈ సంఘశాలలో చేరాల్సిందే, లేకపోతే నీకు క్రయ విక్రయాలు కాచ్, నీకు ఏమి ఉండవని చెప్తాడు ఈ రోజులలో. ఆమేనంటారా? ఇప్పుడు ఆ బానిసత్వము, ఆ ఒత్తిడి ఇజ్రాయేలులకు వాగ్దాన దేశం వైపు చూపు మొదలైంది. అదే వాళ్ళకు గుర్తొచ్చేటట్టు చేసింది. అసలు మనం ఈ దేశస్తులం కాదు కదా, అసలు మనం ఈ దేశస్తులం కాదు కదా, అసలు మన దేశం, మన పితరుల దేశం అబ్రహాము ఉన్న దేశం కదా, అక్కడ దేవుడు వాగ్దానం చేశాడు కదా, మనం తిరిగి అక్కడికి వెళ్ళాలి కదా. వాళ్ళకి అప్పుడు వచ్చింది జ్ఞానోదయం. గుర్తుంచుకో, ఇప్పుడు వధువుకి దేవుడు అన్ని ఇవ్వడు. లేకపోతే ఏమైతుందో తెలుసు? అబ్బా ఇక్కడే బాగుంది, అబ్బా నాకు చర్చి నిండిపోతుంది, అబ్బా నేను కొత్త కార్లు కొంటానా, అబ్బా నేను ఆస్తులు సంపాదిస్తానా, అబ్బా సౌత్ ఆఫ్రికాకు వెళ్ళి నేను అక్కడ నూనె బావులలో డబ్బులు పెడతా ఉన్నా. ఒరేయ్, నువ్వు ఇక్కడ సెటిల్ అవ్వడానికి నువ్వు వధువు కాదు కాబట్టి సెటిల్ అవుతున్నావు, కానీ వధువు ఇక్కడ సెటిల్ కాదు. ఇప్పుడు వధువుకి మొదలైతుంది ఒత్తిడిగా. ఎందుకంటే యోసేపుని ఎరగని కొత్త ఫరో, మార్టిన్ లూథర్ని ఎరగని కొత్త ఫరో, జాన్ వెస్లీ ఎరగని కొత్త ఫరో, పెంతెకోస్తు ఉద్యమం తెలవని ఒక కొత్త ఫరో ఇప్పటికే రంగంపైకి వచ్చాడు. అందరిని ఐక్యపరుస్తా ఉన్నాడు. వధువుకి ఒత్తిడి మొదలైతుంది. ఇక ఇప్పటికే చాలా ఒత్తిడి ప్రారంభమైంది వధువుకి. ఆమేన్. చాలా ఒత్తిడి ఇప్పటికే వధువు ప్రారంభమైంది. అవునంటారా? వారిని వాగ్దాన దేశానికి తీసుకెళ్ళింది ఏంటో తెలుసా? ఒత్తిడి. ఈరోజు మనల్ని కూడా వాగ్దాన దేశానికి, మన థియోఫనీకి మనల్ని తీసుకెళ్ళేది ఏంటో తెలుసా? ఒత్తిడి. ఒత్తిడి మొదలవుతుంది. ఓ ప్రభువా, ఇంకా ఇక నేను ఆలస్యం చేయలేను ప్రభువా, ఇప్పటిదాకా నేను నీతో నడిచిన ఇన్ని రోజులు,
హానోకు నడిచినట్లుగా ఎత్తబడి విశ్వాసంతో నడిచిన ఇన్ని సంవత్సరాలు ఇక నేను ఉండలేను ప్రభువా, నాకు త్వరగా 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 నా వాగ్దాన దేశంలో తీసుకెళ్ళాం. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. అదే ఒత్తిడి ఈరోజు వధువులు కూడా అక్కడ తీసుకెళ్తుంది. బ్రదర్, ఒత్తిడి పెరుగుతూ ఉంది. నువ్వు ఆత్మ సంబంధం అయితే అర్థమవుతుంది, భౌతిక సంబంధం అయితే నీకు అన్నీ కామన్గానే ఉంటాయి, అన్నీ మామూలుగానే ఉంటాయి. లోకం మొదటి నుండి ఇప్పుడు ఎట్లుందో అట్లనే ఉన్నాను అనుకుంటావు, చిన్నప్పుడు ఎట్లుందో ఇప్పుడు అట్లనే ఉన్నాను అనుకుంటావు. కానీ ఆత్మ సంబంధం అయితేనే నీకు అర్థమవుతుంది విషయాలు, లోకంలో జరిగే మార్పులు. సాతానుడు ఏం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు? ఎందుకు ఈ రాజకీయాలని గందరగోళం అవుతున్నాయి? ఎందుకు ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి? యుద్ధం కోసం ఎందుకు అన్ని దేశాలు ఉర్రి వలుగుతున్నాయి? ఎందుకు పక్కన పాకిస్తాన్ భారతదేశం పైన యుద్ధానికి రెడీగా ఉన్నది? అటు చైనా ఎందుకు రెడీగా ఉన్నది? అటు ఉత్తర అమెరికా, అటు అమెరికా పైకి ఎందుకు ఉత్తర కొరియా తను ఎక్కువ పెట్టుకొని ఉన్నది? ప్రపంచంలో ఉన్న టెర్రరిస్టులు అందరూ ఎందుకు ఎదురు చూస్తా ఉన్నారు? ఈ ఒత్తిడి దేనికోసం? ఆల్ దీస్ ఎండ్ టైమ్ సైన్స్, ఈ చివరి కాలపు సూచనలన్నీ నీకు ఒత్తిడి పెంచడానికి. నేను అందులోనికి వెళ్ళాలి. అసలు నేను ఇక్కడోని కాదు కదా, అసలు నా దేశం ఇది కాదు కదా, అసలు నా పౌరస్థితి ఇక్కడ లేదు కదా, అసలు నేను అక్కడికి వెళ్ళాలా? ఈ బిల్డింగ్ నాకొద్దు, ఆ కార్ నాకొద్దు, ఇవన్నీ నాకు ఏమొద్దు ప్రభువా, నేను అందులోకి వెళ్ళాలి ఎలాగైనా సరే. అవును, ఇప్పుడు ఒత్తిడి పెరుగుతూ ఉంది. వధువుకి ఒత్తిడి పెరుగుతూ ఉన్నది. ఈ దినములలో ఒక దినమున ఎంత ఒత్తిడి పెరుగుతుందంటే, ఇజ్రాయేలు కదా తట్టుకోలేనంత ఒత్తిడి. వాళ్ళకి అక్కడ మొదటి నిర్గమనంలో ఎలా జరిగిందో అలానే ఇక్కడ కూడా ఆ ఒత్తిడి పెరిగినప్పుడు మన కొత్త దేశంలోకి మనం అడుగు పెడతాం. అవునంటారా? మన కొత్త దేశంలోకి మనం అడుగు పెట్టేస్తాం, మన వాగ్దాన దేశంలోకి మనం అడుగు పెట్టేస్తాం, మన థియోఫన్లోకి మనం అడుగు పెట్టేస్తాం, వెళ్ళిపోతాం పైకిగా. ఆమేన్. రెప్ప పాటన ఇక్కడ నుండి మాయమైపోతాం. ఏర్రై వధు అనే వాళ్ళు లేరు, ఎటుపోయారు? బహుశా ఎవరో చంపుండొచ్చు, బహుశా అరెస్ట్ చేస్తుండొచ్చు, బహుశా మీటింగ్లో కానీ పోయి మళ్ళీ రాలేదేమో, ఎవరో మధ్యలో యాక్సిడెంట్ చచ్చిపోయి ఉండొచ్చు. ఆమేన్. కానీ ఆమె ఇక్కడ లేదు, భూమి పైన ఆల్రెడీ వెళ్ళిపోయింది ఆమె. బ్రతమానం అంటాడు, ఆత్మ సంబంధమైన వ్యక్తికి ఇప్పుడు లోకంలో జరుగుతున్న కార్యాలు అవి చివరి కాల సూచనలుగా ఉంటాయి. లోకంలో జరుగుతున్న కార్యాలు అది ఆమెను ఒత్తిడిని పెంచుతుందట. ఆత్మ సంబంధమైన వ్యక్తికి ఏంటి ఒత్తిడి అంటే, టెన్షన్ పడరు వాళ్ళు. ఈ టెన్షన్ కాదు నేను అనేది, అమ్మో 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 ఏమైతుందో చచ్చిపోతా కావచ్చు నేను, అది కాదు. రోగాలు వస్తాయో చచ్చిపోతానేమో, అది కాదు. వాళ్ళ టెన్షన్ ఏంటంటే, వాళ్ళ ఒత్తిడి నేను అందులోకి వెళ్ళాలి. అస్సలు ఈ లోకం నాకు నివాస యోగ్యమైనది కానే కాదు. నేను నివసించడానికి ఈ లోకము పని చెయ్యదిగా, ఇక్కడ ఉండడానికి నేను వీల్లేదిగా. ఈ పాపం పెరుగుతూ ఉంటే, ఈ దుష్టత్వం పెరుగుతూ ఉంటే, ఈ అన్యాయాలు పెరుగుతూ ఉంటే, ప్రేమలు చల్లారిపోతూ ఉంటే వధువులో ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది, వధువులో ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. వధువు అనుకున్నా నేను ఇట్లాంటి పాపపు లోకంలో ఉండడానికి వీల్లేదు ఇక్కడ. ఆమెనంటారా? దేవుడు తాత్కాలికమైన తీర్పులు కుమ్మరిస్తూ ఉంటే అక్కడ భూకంపాలు కలగడము, ఆ తర్వాత వరదలు రావడము, సునామీలు రావడము, ఆ తర్వాత దాని ఏమంటారు ఆ టోర్నడోలు రావడము, కరువులు రావడము, ఇవన్నీ వస్తూ ఉంటే ఇక్కడ మాకు ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. అస్సలు ఈ లోకం నేను జీవించడానికి యోగ్యమైనది కానే కాదు. నేను ఎలాగైనా సరే నా కొత్త దేశంలోకి వెళ్ళిపోవాలా. అందుకు నేను ఇంకెక్కువ ప్రార్థన చేస్తా, అందుకు నేను ఇంకెక్కువ వాక్యం చదువుతా, అందుకు నేను ఇంకెక్కువ వర్తమానాలను ధ్యానిస్తా, అందుకు ఇంకా నేను ఎక్కువ కూటాలు అటెండ్ అవుతా, ఇంకెక్కువ దేవుడికి దగ్గరగా ఉంటా. అనుక్షణం నా హృదయంలో నేను ఆరాధిస్తా. నేను ఏ పనిలో ఉన్నా అనుక్షణం నేను నా హృదయంలో దేవుని ఆరాధిస్తా. హే మ్యాన్, హే మ్యాన్, హే మ్యాన్.
ఏం జరుగుతుంది? ఒత్తిడి పెరుగుతాం. ఇంత ప్రసంగం చేస్తాను, కొంతమందికి ఒత్తిడే పెరుగుతలేదు. అంటే అర్థం ఏంటో తెలుసా? దే ఆర్ స్పిరిచువల్లీ డెడ్. వాళ్ళ ఆత్మ సంబంధంగా ఇప్పుడు ఈ మధ్యాహ్నం ఏం తినాలా అని ఆలోచిస్తాను, ఇంటికి ఎప్పుడు వదిలిపెడతాడా అని ఆలోచిస్తాను, ట్రైన్ దొరుకుతుందా దొరకదా అని ఆలోచిస్తాను, బస్సు దొరుకుతుందా దొరకదా అని ఆలోచిస్తాను, రాత్రికి ఏం తెచ్చుకోవాలని ఆలోచిస్తాను, ఈ వారంలో ఏం పని చేయాలని ఆలోచిస్తాను. అంతేగాని ఒక్కసారి కూడా ఈ ఆలోచన వస్తలేదు. కరెక్టే కదా పాస్టర్ చెప్పేది, కరెక్టే కదా బైబిల్ చెప్తున్నది, కరెక్టే కదా ఇప్పుడు నేను వెళ్ళిపోయే సమయం దగ్గరకు వచ్చింది కదా. ఆ ఒత్తిడి వస్తలేదు చాలామందికి. ఒత్తిడి వస్తేనే అక్కడికి నువ్వు వెళ్ళగలుగుతావు. ఇజ్రాయేలులకు యోసేపును ఎరగని ఫరోలు ఎంతమంది, యోసేపును ఎరిగిన ఫరోలు ఎంతమంది ఆ ఐగుప్తులో పరిపాలించినా వాళ్ళు వాళ్ళ వాగ్దాన దేశం వైపు గురించి ఆలోచించలే. అబ్రాహాము వాళ్ళ ముత్తాతకి ఇచ్చిన అబ్రాహాము వాగ్దానం గురించి ఆలోచించలే. ఎందుకంటే అరే ఇక్కడ బాగుంది కదా రా, ఎవరో నాలాంటోడు అప్పుడప్పుడు మనం ఇక్కడ వాళ్ళం కాదు, మనం ఇక్కడ ఉండేటోళ్ళం కాదు, మనం వెళ్ళిపోవాలంటే ఊరుకో గవర్నమెంట్లో నాకు సూపర్ జాబ్ ఉంది, నేను నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తానా, నువ్వు మనం 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 ఇక్కడోళ్ళు కాదంటావు ఏంది? అది కాదు బ్రదర్, మనం ఇక్కడోళ్ళం కాదు. చూడు, దేవుడు మనం దీవిస్తూ ఉన్నాడు, ఇక్కడ దేవుడు ఆస్వాదిస్తూ ఉన్నాడు. మన పంట పొలాలు చూడు, మన పశువులు చూడు. మనం ఇక్కడికి వచ్చేటప్పుడు 70 మంది వచ్చినాము. ఈ 400 సంవత్సరాల్లో మనం 20 లక్షల మంది అయ్యాము. ఈ 2 మిలియన్ల ప్రజలమైనాము. ఎంత దేవుడు దీవిస్తే కావాలి? మనకున్న పశువులు చూడు, మనకున్న ఆశీర్వాదాలు చూడు, చూడు మనకి ఎన్ని పొలాలు ఉన్నాయో, మనకి ఎన్ని స్థలాలు ఉన్నాయో. కాదు బ్రదర్, నా మాట విను, మనది ఇక్కడ కాదు, ఇక్కడ ఎన్నున్నా కూడా ఇవన్నీ వ్యర్థమే. ఒకరోజు ఈ ఇల్లులు వదిలిపెట్టాల్సిందే, ఒకరోజు ఈ పొలాలు వదిలిపెట్టాల్సిందే, ఒకరోజు అన్నీ వదిలిపెట్టాల్సిందే. మనం వెళ్ళిపోవాలి. ఊరుకోరా, వీడి ప్రసంగం వినలేక చచ్చిపోతారా బ్రా మనం. వీడు ఏమైనా మనం చూసి వీడు కుళ్ళు పడుతున్నాడు, వీడికి ఏం లేదు కాబట్టి. నాకు కావాలంటే నాకు ఎన్నో ఆఫర్స్ వచ్చినాయి, కానీ నేను వాటిని వదిలిపెట్టుకున్నా. ఎందుకంటే నేను ఈ దేశముని కాదని నాకు అర్థమైపోయింది. నాది వేరే దేశం, నాది నా పౌరస్థితి ఇక్కడ కాదు, నాది ఇంకో స్థితి నాది. నేను 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 నా తండ్రికి ఇచ్చిన వాగ్దానం వైపు చూస్తానా? గుర్తుకుందా యోసేపు మనకు చివరిగా ప్రైమ్ మినిస్టర్గా, ప్రధానమంత్రిగా ఈ దేశానికి ఉన్నప్పుడు ఏమని ప్రమాణం చేయించుకున్నాడో మీకు గుర్తుందా? గుర్తుందిలే, అవన్నీ జరిగినప్పుడు చూద్దాంపా. దేవుడు నిశ్చయంగా దర్శిస్తాడని చెప్పలేదా యోసేపు? అప్పుడు దర్శించినప్పుడు నా ఎముకల్ని కొన్ని వదిలిపెట్టొద్దని అనలేదా? ప్రమాణం చేయించుకోలేదా మనందరితో? ఊరుకోరా, వీడు ఒక్కటే నస, ఇక్కడ ఇంత బాగుంటే ఊరుకా, ఇంత హాయిగా ఉన్నది, చర్చ్కి వస్తే టెన్షన్ తెప్పిస్తాను, నాకు అనవసరమైన ఒత్తిడి తీసుకొస్తున్నావు. చర్చ్కి వచ్చేదే మనశ్శాంతి కోసం, ఒత్తిడి కోసమా? ఎందులో నువ్వు ఒత్తిడి తీసుకొస్తున్నావు? సిగరెట్లు మానే అంటావు, గుట్కాలు మానే అంటావు, అమ్మాయిల వైపు చూడొద్దంటావు, అబ్బాయిలతో తిరగొద్దంటావు. ఇక్కడ ఇంత మంచి సెటిల్మెంట్ అయితే చూడరా, మనోళ్ళందరూ ఆ ఫరో దగ్గర ప్రధానమైన పోస్టులని మనకే ఇచ్చాడ్రా. మనోళ్ళందరూ ఇంత బాగా సెటిల్ అయిపోయాడ్రా. చూడరా, ఇంత పెద్ద బిల్డింగ్, చర్చ్ బిల్డింగ్ రా. చూడరా ఎన్ని ఆస్తులు ఉన్నాయో మనకు. ఇక్కడ ఇంత బాగున్నాం రా మనము. మళ్ళీ ఆదేశం అంటావేంది ఇక్కడ దీని వదిలిపెట్టి? అది కాదు, మీకు అర్థం కావట్లేదు. మనం ఎన్నటికైనా అక్కడికి వెళ్ళాలా మనం. అరే వీడి ప్రసంగం ఏందిరా, వీడి బాధ ఏందిరా, వీడి కథ ఏందిరా, వీడు ఇట్లా బెదిపెడుతున్నాడు ఏంట్రా, వీడు ఇట్లా బెదిరిస్తున్నాడు ఏంట్రా. నా భార్య చర్చికి రావడం మానేసింది తెలుసా నువ్వు చేయబట్టి? ఎందుకు? పొట్టి జాకెట్ల గురించి చెప్పినోడుగా, లిప్స్టిక్ పెట్టుకోవద్దని చెప్పినోడుగా, జుట్టు కత్తిరించుకోవద్దని చెప్పినోడుగా, అలాంటి టోల్ అయితేనే రావాలన్నాడుగా. నేను రానని కూర్చుంది వాళ్ళ ఉదయం, బతలాడలేక చచ్చిపోయినరా నేను. రే నేను కూడా దశమమా ఇస్తాను ఈ చర్చికి, చెప్తానా? ఈ చర్చ్ పిల్లర్ నాది ఒకటి ఉన్నది. అది
కాదు నేను చెప్పింది. మనం ఆ దేశానికి వెళ్ళాలంటే ఇవన్నీ మారితేనే వెళ్తాం అక్కడికి. ఊరుకోరా, నువ్వు అన్ని నశపెట్టకు. దేవుడు మనకు వ్యతిరేకమైతే మనకి ఇవన్నీ ఎందుకు ఇస్తాడు? ఈ చర్చిలు ఎందుకు ఇస్తాడు? ఈ బిల్డింగ్లు ఎందుకు ఇస్తాడు? ఇంతమంది జనాలు ఎందుకు వస్తారు చర్చ్కి? ఇన్ని వందల మంది ఎందుకు వస్తారు? ఇంత పెద్ద కారు ఎందుకు ఇస్తాడు నాకు? చెప్పా, 10 మంది నా చుట్టూ ఎప్పుడు ఎందుకుంటారు? పాస్టర్లో ఎందుకున్నారు? నేను పిలిస్తే కుక్కలాగా పరిగెత్తుకుంటూ వస్తారు పాస్టర్లు. కుక్కల్లాగానే. మనీలో నా పవర్ నీకు తెలియదు, పోరా. అది కాదు మన వాగ్దానం. అరే ఇంకొకసారి నువ్వు గియోఫని అన్నావు అనుకో, నిన్ను ఇక ఏ కూటాలలో కూడా రానియం. నిన్ను ఎక్కడ స్పీకర్గా పిలువని. పర్వాలేదు, నన్ను పిలవకపోయినా పర్వాలేదు. ఓ రోజు వచ్చింది, పాత ఫరో చచ్చిపోయాడు, రామ్సిస్ పెరిగిండు. పాత ఫరో చచ్చిపోయాడు, రామ్సిస్ పెరిగాడు. ఇప్పుడు ఈ రామ్సిస్నే వాళ్ళు పట్టాభిషేకం చేయబోతున్నారు. యోసేపుని ఎరగని కొత్త ఫరో వచ్చాడు రంగంపైకి, కూర్చున్నాడు తన యొక్క సేవకులందరితో. అక్కడ చాలామంది మంత్రివర్గంలో ఇజ్రాయేలులు ఉన్నారు. వాళ్ళ కట్టుబాట్లు వేరుగా ఉన్నాయి, వాళ్ళ పద్ధతులు వేరుగా ఉన్నాయి. ఇతను ఆ సింహాసనం దగ్గర రావడుతుండే పూజారి గంట కొట్టుకుంటా ప్రసాదం తెస్తే అందరు తీసుకుని తింటున్నారు, రాజుతో సగాని. వీళ్ళు మాత్రం తీసుకోవట్లేదు. అడిగాడు పక్క కొలను, ఎవరు వీళ్ళు? మనం చేసే పూజ ఒప్పుకోవట్లేదు, మనం ఇచ్చే పలహారాలు తింటలేరు. ఎవరు వీళ్ళు? సార్ వీళ్ళను ఇజ్రాయెల్ అంటారు. యాక్చువల్గా వీళ్ళు ఐగుప్తులు కాదు, 400 సంవత్సరాల క్రితం వాళ్ళు మన దేశానికి వచ్చారు సార్. ఓకే, వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారు? 70 మంది సార్. జనసంఖ్యను బిలు. వీళ్ళు ఇప్పుడు ఇజ్రాయెల్ ఎంతమంది ఉన్నారు? 20 lakhs పీపుల్. వాట్? 20 లక్షల? అవును. అరే మన ఐగుప్తుల్లో కంటే ఎక్కువ ఉన్నారు గారా వీళ్ళు. శత్రు దేశం వచ్చి మన పైన దాడి చేస్తే వీళ్ళు శత్రువులతో కలిసిపోతే మనల్ని చంపేస్తారా వీళ్ళు? మరి ఏం చేద్దాం సార్? వీళ్ళను మనం అణిచివేస్తేనే మంచిది, లేకపోతే వీళ్ళతో మనకి ఎప్పుడు ప్రమాదమే. యుద్ధాలు వచ్చినప్పుడు వీళ్ళు శత్రుపక్షం తిరిగారా మన పని అయిపోయినట్టే. అందుకే వీళ్ళని అణిచిపడేద్దాం. బానిసత్వాన్ని నేను ఇప్పుడు ప్రకటిస్తాను. యోసేపుని ఎరగని కొత్త ఫరో రామ్సిస్. ఉద్యోగాలన్నీ ఊడిపోయినాయి. కార్లలో తిరుగుటోళ్ళందరూ బానిస వస్త్రాలు వేసుకొని బట్టి బిస్కడం మొదలుపెట్టారు. చెప్పాడుగా మొదటి నుండి, అతను కూడా అక్కడే ఉన్నాడు. నేను చెప్పలేదా? అవుతుందని నేను చెప్పలేదా? అప్పుడే వినుంటే ఎంత బాగుండు. ఊరుకోరా, ఏం మాట్లాడుతున్నావు? చూడు ఇప్పుడు జరుగుతున్నది అదే. మట్టి పిసుకుతా ఉన్నారు, ఇటుకలు తయారు చేస్తాం. భార్యలను ఇటుకలు తయారు చేయడము, వాళ్ళను గడ్డేర్పించుకొని తీసుకురావడము, వీళ్ళు మట్టిని పిసుకడము, ఇంకొందరు ఇటుకలు తయారు చేయడము, ఇంకొందరు పట్టణాలు కట్టడం. వీళ్ళ బతుకథ అయిపోయింది. వీళ్ళ కార్లు లాగబడ్డాయి, వీళ్ళ చర్చిలు లాగేసబడ్డాయి. చర్చిలకు తాళం వేసేసారు, గోడలుగా మార్చేసుకున్నారు. వింటున్నారా? అర్థమవుతుందా? వీళ్ళ ఇల్లు లాగేసుకున్నారు, వీళ్ళ రేషన్ కార్డులు లాగేసుకున్నారు, వీళ్ళ కొన్ని అన్ని లాగేసుకున్నారు. మేం పెట్టేది అని అన్నారు. ఒత్తిడి మొదలైంది. అప్పుడు మొదలైంది మొర. అప్పుడు ప్రారంభమైంది, అయ్యో ఇజ్రాయేలు దేవా జ్ఞాపకం చేసుకోవాలి. రామ్సిస్తో పాటే ఇంకొక ఆయన కూడా పెరుగుతా ఉన్నాడు అక్కడ. మోషే వచ్చాడు రంగంపైకి. కానీ వీళ్ళు మోషేను ఒప్పుకోలేదు. వీళ్ళు త్రోసివేశారు. అందుకే ఇంకా ఎక్స్ట్రా 40 సంవత్సరాలు అనుభవించాల్సి వచ్చింది. వీళ్ళు 400 సంవత్సరాలకే వీళ్ళు విడుదల రావాలి. కానీ మోషే వచ్చేసరికి వీళ్ళు ఏం చేశారు? మోషేని వీళ్ళు నమ్మలేదు. వీళ్ళు
ప్రవక్తను త్రోసేసినందుకు ఇంకా 40 సంవత్సరాలు వేచి చూడాల్సి వచ్చింది. ఇంకా 40 సంవత్సరాలు బానిసలుగా ఉండాల్సి వచ్చింది. స్నేహితులారా, ఈ దినంలో ఒక దినమున మనకు కూడా ఒత్తిడి మొదలవుతుంది. ప్రపంచ సంఘ సమాఖ్యముల నుండి ప్రపంచ దేశాలన్నీ ఏకమై ఒకే ప్రభుత్వముగా ఉండి క్రీస్తు విరోధైన పోప్ ఫ్రాన్సిస్ వాడు ఆ ముక్కోటి ఆ 3